భాగవతులందరికీ కూడా నమస్కారం. నిన్నటి వరకు మనం 5 కాండాలు చెప్పుకున్నాం. ఇవాళ చివరి దానికి వచ్చాము. ఎందుకంటే ప్రార్థనా శ్లోకాలు చెప్పుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం రాక్షసాంతం. ఇవాళ నేను 6 వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ నేను చెప్పాను మీకు అందరికీ కూడాను. నా గుళ్ళో అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తారు ఇవాళ సీతమ్మ వారిని. రేపు కళ్యాణం కాబట్టి ఆ ఉత్సవం చూడాలని కొన్ని సంవత్సరాలకు అలవాటు పడ్డాను. అందుకని కొంచెం తొందరగా ముగిస్తాను. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు, తొందరగా తప్పించినందుకు అనిగా భావించకండి. అయితే ఇవాళ మనం యుద్ధకాండకు వచ్చాము. ఇదే చివరిది. అంటే ఇది రామాయణంలో వాల్మీకి రచించిన రామాయణంలో 6 కాండలే ఉన్నాయని అంటారు. ఉత్తరాఖండ కూడా ఉంది, కానీ ఉత్తరాఖండ మళ్ళీ వాల్మీకి గారు రచించారా లేదా అనేది మీమాంసలో పడ్డారు. ఎందుకంటే ఈ యుద్ధకాండ కాగానే ఫలశ్రుతి చెప్పేశారు వాల్మీకి. అంటే రామాయణం వింటే, చదివితే, చెప్తే వీటన్నిటికీ ఏంటి ఫలితం ఉంటుంది అని చెప్పేశారు. ఫలశ్రుతి చెప్పారు అంటే ఇంకా అది ఎండింగ్ అనమాట అని కొందరు అంటారు. లేదు ఉత్తరాఖండ కూడా ఆయన రాశారంటారు. సరే, ఏమైనా మనం ఇక్కడితో యుద్ధకాండతోనే మనం ఆపేస్తున్నాము. ఇదే సంపూర్ణమైన రామాయణంగా భావిస్తున్నాము. నిన్నటి వరకు మనం కిష్కింధకాండ చూసాము. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరడం, సుందరకాండకు వచ్చాము. సుందరకాండ వరకు ఎండ్ అయింది నిన్నటి వరకు. సుందరకాండలో వీళ్ళందరూ కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ జోడ తెలిసింది కాబట్టి అందరూ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైనారు. అయినప్పుడు ఉన్నటువంటి రాముల వారికి నిరాశ ఆవరించింది. ఆయన హనుమంతుడు చెప్పిందంతా విన్నారు. విని ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకంటే సీతమ్మను చూశాడు, వివరాలని చెప్పాడు, చూడమని పట్టుకొచ్చాడు. ఇవన్నీ చూశాక రాముడికి కృతజ్ఞతతో మాటలు పెరగలేదు. ఆయన అన్నట్ట, నీకు ఏమిచ్చేది నేను, ఇంత దుఃఖాన్ని నువ్వు మాయం చేశావు, నీ ఒక్కడి మూలంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అక్కడ సీత కూడా సంతోషంగా ఉంది, కాబట్టి నీకు ఏమీ ఇవ్వలేదు నేను అని చెప్పి ఒక్కసారి ఆయనను ఆలింగనం చేసుకున్నట్ట. ఇంతకు మించి నేను చూపించే కృతజ్ఞత ఏమీ లేదు నీకు. అయిన తర్వాత ఈయన సుగ్రీవుడు ఏం చేశాట, రాముడిని చూసేసరికి రాముడు ఆలోచనలో పడ్డాడు. మన వల్ల కాదేమో, అంత సముద్రం ఎట్లా దాటుతాం. ఇంకొకటి, అక్కడ రాక్షస వీరులు ఉన్నారు, వీరాది వీరులు ఉన్నారు రాక్షసులు. మన దగ్గర సైన్యం లేదు, సేనలు లేదు, ఉన్నదంతా వానరులు మాత్రమే. కాబట్టి ఎట్లా అనుకున్నాడు రాముడు అని కొంచెం నిరాశ అనుకుంది. వెంటనే సుగ్రీవుడు వచ్చాడు, చెప్పాడు ఆయనకి, అట్లా నువ్వు బాధపడక్కర్లేదు, చాలా ఉపాయాలు ఉన్నాయి. ఎందుకంటే ధైర్యం కోల్పోతావు, ధైర్యం ఉన్నవాడు ప్రపంచంలో ఏదైనా సాధించగలడు. ఇంతకుముందు ఈ మాట మనకు హనుమంతుడు అమ్మగారికి చెప్పాడు, లక్ష్మణుడు రాముడికి చెప్పాడు. ఈ విధంగా ప్రతిసారి కూడా మనకు రామాయణంలో నిరాశగా ఉన్నప్పుడు మనిషి ఎట్లా తనకు తగిన చైతన్యం ఎందుకు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలని మన సూచనలు కనిపిస్తుంటాయి రామాయణంలో. కాబట్టి ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు. ముఖ్యంగా చెప్పాలంటే యువతకు చాలా పనికి వచ్చేది. ప్రతి చిన్నదానికి నిరాశ పెట్టిపోయేవాడు. రాముడు సరే వెంటనే ఆయన మళ్ళీ ధైర్యం వచ్చింది. ఇంతమంది నాకు ఉన్నారు కదా అనుకున్నాడు ఆయన. సరే, మరి ఎట్లా అంటే సముద్రం దాటి వెళ్ళాలి మనం. ఆ సముద్రం ఎట్లా, చాలా అతి లోతు, సముద్రం అంటేనే లోతు, అగాధం అది. మరి ఎట్లా అనంటే, సరే సముద్రుడిని ప్రార్థిద్దాం అన్నారు. అని నీకు దారి పొడుగున దారి వెళ్ళడానికి అంత సుగమనం చేసేందుకు మనకి నీలుడు సహాయం చేస్తాడని చెప్పారు. సరే అంటే సముద్రుడిని రాముల వారు పడుకున్నాడు. పడుకుని మౌనంలో ప్రార్థించాడు దర్భశయ్య. అయితే కూడా సముద్రుడే జవాబు ఇవ్వాల. దాంతో రాముడికి చాలా కోపం వచ్చింది. ఆయన వెంటనే అస్త్రశస్త్రాలు తీశాడు. నేను భూమండలాన్ని మొత్తాన్ని జయించగలను, నాకు ఒక లెక్క కాదు, నేను ప్రార్థిస్తున్నాను, నేను నిలబెట్టుకోలేకపోతున్నావు అని కొంచెం కఠినంగా మాట్లాడితే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై చెప్పాడు, నేను నా విధి నిర్వహణ నేను చేయాలి.
నా ధర్మం ఏంటి అంటే నేను ఎవరైతే మనకు దారి ఇవ్వకూడదు, నేను అది నా విధి ధర్మం కాదు. నాకు ఎంత లోతైన అగాధం ఉందో అది అలాగే ఉండనివ్వాలి. దాన్ని ఇతరుల కోసం పూడ్చడం, దాన్ని అలాంటివి చేయడం, అలా చేస్తే నేను నా ధర్మం తప్పినట్టు అవుతాను. నాకు నియమించిన విధులు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించాలి. నా కర్తవ్యాలు ఇవన్నీ కూడా. సముద్రం అలలతోనే ఉండాలి, సముద్రం ఇలాగే ఉండాలి. ఎవరి గురించి కూడా నేను నా డ్యూటీ తప్పకూడదు. ఇది మనకు కూడా అంతే కదా. మనకి ఎవరైనా కాస్త ఫేవర్గా మాట్లాడగానే వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఉపకారం చేయడము అలాంటివి కూడా కొంచెం చోట్ల చూస్తుంటాం. ఎవరైనా సరే, రాముడు అంటే సాక్షాత్ భగవంతుడని అందరికీ తెలుసు, సముద్రుడికి తెలుసు, కానీ తను చేదలుచుకుని చేస్తున్నాడు అంతే. ఇదే చెప్పేసరికి రాముడు నిజమేనాడు. మరి ఎట్లా ఉపాయం అని అడిగాడు. అంతేగాని నా మాట వినట్లేదా, నువ్వు చంపేస్తాను అని రాముడు అనలే. అది రావణాసుడు అంటాడు. అలలు పెద్దగా ఎక్కువ వస్తుంది, అలలు అంటే తగ్గాల్సిందే, లేకపోతే రావణాసుడు కోపం వస్తుంది, అతనికి సముద్రుడిని శిక్షిస్తాడు. అదే రావణాసుడి నైజం. కానీ రాముడు గారు అలా కాదు, శాంతమూర్తి. పైగా ఆయన దయాదాక్షిణ్యం ఉన్నవాడు, అర్థం చేసుకోగలిగే ఓర్పు ఉన్నవాడు, నిజమే అనుకున్నాడు. మరి ఆయన్ని అడిగాడు ఉపాయం. ఎలా దాటాలి మరి సముద్రం అంటే, మీలో నీలుడు అనేవాడు ఉన్నాడు. అతను నీళ్ళలో వేస్తే కనుక తేలుతూ ఉంటాయి, కాబట్టి అతని చేత వేయించండి. అతను ఎవరు అంటే సాక్షాత్ విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ అంటే వాస్తుశిల్పి, అందరికీ తెలుసు మనకి. అయితే ఆయన కొడుకు ఇతను. ఈ సంగతి తన శక్తి సామర్థ్యాల గురించి అతను ఎవరికి చెప్పకూడదు, అదే అతనికి విధించిన నియమం. అంతేగాని ఇప్పుడు మీరు సముద్రానికి సేతు పెట్టేది ఎట్లా అని మీరు ఆలోచిస్తున్నప్పుడు అతను ముందుకు వచ్చి అతను నలుగురు కూడా ఇచ్చాడు కొంచెం. కాబట్టి అతను వచ్చి వెంటనే నేను కడతాను సేతు అని అనకూడదు. ఎందుకంటే తన గురించి అతను తనకి ఏదైతే ఒక నైపుణ్యం ఉందో అది చెప్పకూడదు. అది అతనికి విధించబడిన నియమం. కాబట్టి అతను చెప్పడు. అతని గురించి వేరే వాళ్ళు చెప్తే అతను సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కాబట్టి అతను అర్థించండి అంటే వచ్చాడు అతను. నిజమే, ఎందుకంటే నాకు ఆ శక్తి ఉంది సేతువు నిర్మించడానికి. నేను వేస్తే రావడం తేలుతాయి నీళ్ళలో, ఆ వరం కూడా నాకు ఉంది, కానీ నేను ఎవరికి చెప్పకూడదు అన్నారు. ఇప్పుడు చెప్పేశాడు సముద్రుడు కాబట్టి నేను చేయొచ్చు అన్నాడు. ఈ విధంగా సేతు నిర్మించి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైనారు. అయితే ఈ లోపల ఏమైందంటే అక్కడ మన రావణాసుడి దగ్గర అతనికి అందరూ చెప్పి చూస్తున్నారు. విభీషణుడు చెప్పాడు, నువ్వు ఇలా చేయకూడదు, సీతని నువ్వు మళ్ళీ రాముడికి తీసుకెళ్ళి మర్యాదగా అప్పచెప్పు. వినలేదు, ఎంతమంది చెప్పినా వినలేదు. అయినా కానీ మళ్ళీ ఇంకొకసారి అతను విభీషణుడు ఏం చేశాడంటే రావణాసుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి మరీ చెప్పాడు. ఆ ఇంటికి అప్పటికే అందరూ ప్రముఖులు వచ్చారు, ఇట్లా యుద్ధానికి రాముడు రాబోతున్నాడు అని తెలిసింది. అందుకని వాళ్ళందరూ కూడా వచ్చారు. విభీషణుడు వెళ్ళాడు, మళ్ళీ చెప్పాడు. చెప్తే నాకు అన్నీ తెలుస్తూ వెళ్ళిపో అని చెప్పేసి విభీషణుడు పంపించేశాడు మళ్ళీ రావణాసుడు. విభీషణుడు తన ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయాడు చేసేది లేక. ఇప్పుడు రావణాసుడు కొలువుకోవడానికి వెళ్ళాడు. అది చాలా బాగా వర్ణిస్తాడు. ఆ కొలువుకు వెళ్ళేసరికి అక్కడేమైంది, మళ్ళీ అందరూ వచ్చారు, ప్రముఖులు అందరూ వచ్చారు. మళ్ళీ విభీషణుడు కూడా వచ్చాడు. వచ్చి మళ్ళీ చెప్పదలుచుకుని చెప్పాడు విభీషణుడు, నువ్వు సీతని రాముడికి ఇచ్చేయి, ఇవ్వడమే కాకుండా కానుకలు అవన్నీ కూడా పెట్టి రాముడికి ఇచ్చేయి, ఇస్తే రాముడు క్షమించేస్తాడు అని చెప్తే, నువ్వు తమ్ముడివా నాకు విరోధివా, నువ్వు మొదటి నుంచి కూడా నన్ను చాలా దౌర్బల్యపరుస్తున్నావు నన్ను, కాబట్టి నీ మాట నేను వినాల్సిన అవసరం లేదు, నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు. అంటే నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాడు విభీషణుడు. చెప్పి నలుగురు రాక్షసులను తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు, తిన్నగా రాముడు ఉండే వ్యక్తి సముద్రం అవతలకి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు ఇక్కడికి రాలా. అక్కడికి వెళ్ళేసరికి ఆకాశంలో కూర్చున్నాడు. కిందికి రావాలంటే భయం, రాముడితో మొదటిసారి పరిచయం. అందుకని ఆకాశంలో నిలబడి చూస్తున్నాడు. చుట్టూ నలుగురు రాక్షసులు ఉన్నారు. ఇవన్నీ చూశారు సుగ్రీవుడు, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు అందరినీ సమీక్షించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి సమయంలో చూసినప్పుడు ఇతను చెప్పడం మొదలుపెట్టాడు విభీషణుడు, నేను రాక్షసరాజు రావణాసుడు తమ్ముడిని, ఫలానా కారణం వల్ల వచ్చేసాను నేను, కాబట్టి నేను అతని దగ్గర ఉండట్లేదు, రాముడి దగ్గర ఉండిపోదామని వచ్చాను అని చెప్తాడు. చెప్తే ఇది విన్నాక రాముడు అందరి ప్రేమ అడుగుతాడు. ఇది రాజు చేయాల్సిన పని అదే, మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చేసే పని అదే. ముందు నలుగురు అభిప్రాయాలు తీసుకుని దానికి తన అభిప్రాయం జోడించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. రాముడు అదే చేశాడు. అందరినీ అడిగట. అంటే సుగ్రీవుడు, జాంబవంతుడు, శరభుడు అనే ఆయన, అంగదుడు, వీళ్ళందరూ కూడా వద్దనే చెప్పారు. అనుమానాస్పద పరిస్థితిలో వచ్చాడు, అతను మన శత్రువర్గం వాడు, అతన్ని మనం ఎట్లా నమ్ముతాము, కాబట్టి ఆలోచించు అని చెప్పారు. అని మాకైతే అది మంచిదని అనిపించడం లేదు, ఇతన్ని మన వర్గంలోకి చేర్చుకోవడం అని చెప్పారు. చెప్పేసరికి చివరిగా హనుమంతుడు చెప్పాడు. రాముడు హనుమంతుడి వైపు చూశాడు. అప్పుడు చెప్పాడు హనుమంతుడు, నీకు నేను చెప్పదగ్గ వాడిని కాదు, నీకు తెలియదని కాదు, అయినా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, తొందరపడి ప్రతివాడిని అనుమానించకూడదు. అట్లాగే ఇప్పుడు వీళ్ళేం చెప్పారంటే, వీళ్ళ ఒకళ్ళు సలహా వేస్తారు, అతని మీద చారులని అంటే గుడచారుని పెట్టి అసలు నిజంగా ఎందుకు వచ్చాడో ఏంటో మనం
మొహంలోనే నీకు తెలిసిపోతాయి. మొహం అయితే దాల్చదు, మొహం దర్పణం వంటిది. కాబట్టి అతను మొహం చూసి అతను ఎట్లాంటి కూడా మనం చెప్పచ్చు. దానికి ఇంత ఆలోచన ఎందుకు? అంత చావడం పెట్టి వెనక ముందు ఇన్ని రకాలుగా అనుమానించాల్సిన అవసరం లేదు, అతన్ని అడిగితే సరిపోతుంది. కాబట్టి అతన్ని మన వద్దలో చేర్చుకోవచ్చు అంటే రాముడు ఇదేమాట అంటాడు. రాముడు కూడా అభిప్రాయం ఇదే. ఆయన అంటాడు, మన దగ్గరికి వచ్చి శరణాగతి అన్నవాడు ఎంత శత్రువు అయినా సరే నేను చేర్చేసుకుంటాను, నాకు మనసులో ఎవరి మీద పగ ఉండదు. కాబట్టి ఇప్పుడు శత్రువర్గం నుంచి వచ్చిన వాడైనా ఇతని మిత్రుడుగానే భావిస్తాను, మన మిత్రత్వం కోరి వచ్చాడు కాబట్టి అని వెంటనే విభీషణుని పిలిచాడు. పిలిచి అక్కడి నుంచి విభీషణుని అడుగుతాడు అక్కడ విశేషాలు ఏంటి, ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ పులువుల వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇవన్నీ అడుగుతాడు అన్నమాట. అంతకుముందే హనుమంతుడిని కూడా అడుగుతారు. హనుమంతుడు చూసి వచ్చాడు కదా. అయితే అక్కడ విశేషాలు ఏంటంటే కొన్ని చిత్ర విచిత్రాలే కొన్ని చెప్పుకుందాం మనం. రావణాసుడి దగ్గర ఏముంటుందంటే శత్రువులు రాకుండా అగట్ట అంటే మీకు కూడా తెలుసు, ఒక ప్రహరీ లాగా ఉంటుంది. దాని కిందికి ఒక అగట్ట తవ్వుతారు, అంటే ఒక గోధుమ లాంటిది ఒకటి పెద్దది, దాని నిండా నీళ్లు నిండి ఉంటాయి, అది చాలా లోతుగా ఉంటుంది. శత్రువులు దాటడానికి రాకుండా కందకం అంటే ఒక ఇంతే ఉంటుంది, ఇది చుట్టూ ఉంటుంది, ఇది ప్రాకారం చుట్టూ ఉంటుంది, చుట్టూ మొత్తం గుండ్రగా అది రాజకోట మొత్తం అది ఆక్యుపై చేసి ఉంటుంది. అది దాటి వస్తేనే వీళ్ళు కోటకు రాగలుగుతారు, దాన్ని అగట్ట అంటారు. అయితే రావణాసుడు పెట్టుకున్న అగట్ట ఎలా ఉందంటే చల్లటి నీళ్ళతో మనసులాగా ఉంటుంది, అది చాలా లోతుగా ఉంటాయి, ఒకసారి పడిపోతే అందులో పైకి రాలేదు, అంత లోతు ఉంటుంది అగట్ట. అదంతా దాంట్లో ఇంకా కొన్ని రకరకాల జంతువులు చరాలు ఇవన్నీ కూడా ఉంటాయి, అవి ఉన్నాయి. ఇంకా రావణాసుడి దగ్గర కొన్ని యంత్రాలు ఉన్నాయట. ఎట్లాంటి యంత్రాలు అంటే ఆ యంత్రాలు ఎవరైనా శత్రువులు రాగానే అవి ఒకసారి షూట్ చేస్తాయి, అంటే దాంట్లో నుంచి బాణ పరంపర కురుస్తుంటుంది, అంటే బాణాలు విసిరేసే యంత్రాలు ఆ కాలంలో ఉన్నాయి. ఎవడన్నా వస్తే అట్లే కొన్ని యంత్రాలు రాళ్ళు విసిరేస్తాయిట, రాళ్ళ వల్ల కురిపించేస్తాయి ఆ యంత్రాలు. అట్లాంటివన్నీ రావణాసుడు ఏర్పరచుకున్నాడు, శత్రుడు ఉపేద్యమైన కోట అది. కానీ హనుమంతుడు ఏం చేశాడంటే లంకాదానం చేసినప్పుడు అగట్ట పూర్తి చేశాడు, ఇంకా అగట్ట ప్రశ్నే లేదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఆ యంత్రాలన్నీ ధ్వంసం చేశాడు. కాబట్టి ఇప్పుడు రావణాసుడిని మనం చేయడం చాలా సులభమైన పని అని చెప్పారు వీళ్ళు. సరే, అందరు సంతోషించారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ రావణాసుడు ఎందుకైనా మంచిది అని తన దగ్గర ఉండే చారుల్ని పంపించాడు. అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు బయలుదేరే ముందు ఏమేమి చేస్తున్నారు, అక్కడ ఎంతమంది బాగా ఉన్నారు అని తెలుసుకోవడానికి రాముడి వర్గం వైపు అంటే ఈ సుగ్రీవుడు వానరి యుద్ధుల వైపుగా తన చారుల్ని పంపించాడు. వాడి పేరు శుకుడు. వాడు వచ్చాడు, వస్తే తిరుగుతున్నాడు వీళ్ళ మధ్యనే. విభీషణుడు పట్టుకున్నాడు, వీడు మావాడే అక్కడి నుంచి వచ్చాడు అని. అంటే ఈ వానరులందరూ కూడా అతని చిత్తకొట్టం మొదలు పెట్టారు. కొట్టేశాక అతను బాగా ఏడ్చాట. అప్పుడు రాముడు అన్నాడు, వదిలేసేయండి, ఆ రాజు చెప్పిన పని ఇతను చేస్తున్నాడు, ఇతనికి ఏం బుద్ధి లేదు కదా, ఆయన చెప్పింది చేయడమే ధర్మం, వదిలేయండి అన్నమాట. అది రాముడు. ఈ సంఘటన తర్వాత మనకి రాబోయే దీంట్లో సీతమ్మ వారు కూడా ఇలాంటి స్వభావమే ఉంటుంది అని మనకు చూపిస్తుంది ఒక సంఘటన. అయితే ఇదంతా అయిన తర్వాత వీళ్ళు లంకకు బయలుదేరారు, లంక చేరారు. అక్కడ రాముడు ఏం చేశాడంటే త్రికూట పర్వతం, అది రావణాసుడి స్థలం. కాబట్టి ఆ పర్వతం మీదకి ఎక్కారు. అక్కడ చేరిన తర్వాత చేరి చుట్టూ చూస్తున్నాడు, శుక్రుడిని ఎంబడబెట్టుకొని ఎక్కడ ఏమున్నాయి ఏంటి. లంకా నగరం చాలా అందంగా ఇంకా సుందరంగా ఉంది, మన హనుమంతుడు నాశనం చేసిన తర్వాత కూడా. అది చూస్తున్నప్పుడు అక్కడ రావణాసుడు కనిపించాట, ఆయన భవనంలో విహరిస్తున్నాడు. అది చూశాడు సుగ్రీవుడు. ఆయనకు ఒళ్ళు తెలియంత కోపం వచ్చింది. మా రాముడి కష్టాలకు నువ్వే కదా కారణం అని ఎవరికి చెప్పలేదు. ఒక్క ఉదుట వెళ్ళిపోయి రావణాసుడితో యుద్ధానికి కాబడ్డాడు అక్కడే ఆయన భవనంలోనే. రావణాసుడి చూసి హఠాత్తుగా ఏంటిదని చెప్పి అక్కడ తగ్గల. ఇద్దరు ఇష్టపడ్డాడు, కొట్టుకుని పొడుచుకుని అంతా చేశాక చివరికి ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చాడు రావణాసుడు, అంటే కింద పడిపోయే పరిస్థితి. అప్పుడేం చేశాడు, తన మాయాజాలం ఉపయోగించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ మాయాజాలం అంటే ఇప్పుడు సుగ్రీవుడు యుద్ధం మటుకు చేయలేదు కానీ మాయవేది దగ్గర. కాబట్టి సుగ్రీవుడు ఇట్లా కాదు వెళ్ళిపోవడం మంచిదని చెప్పి ఆయన వెనక్కి వచ్చాడు. అప్పుడు రాముడు అన్నట్ట, ఇంతకుముందు మనం చూసాం, జటాయుతో ఉంటాడు రాముడు, నువ్వు నా భార్య కోసం మా కోసం చనిపోతున్నావు, నాకు సీత కంటే కూడా నువ్వే ఎక్కువ అంటాడు. ఇప్పుడు సుగ్రీవుడితో అదే అంటాడు, నువ్వు నా కోసం ఎందుకు ఇంత చేస్తున్నావు, చచ్చిపోయేవాడిని కాసేపు అయితే, నువ్వు చచ్చిపోతే నాకు ఇంత రాజ్యం ఎందుకు, సీత ఎందుకు, ఇంత మంచి మిత్రుడిని కోల్పోతే అని అంటాడు. అది రాముడుకున్న ప్రేమ. ప్రతి వాళ్ళని తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. సీత అంటే రాముడే, రాముడు అంటే సీతే. కాబట్టి తనకంటే కూడా ఆయన ఎదుటివాడిని ఎక్కువ ప్రేమిస్తాడు, సీత కంటే కూడా. సీత కంటే అంటే సీత ఎవరో బయట మనిషి కాదు, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. అంటే తనకంటే కూడా ఎక్కువ ఇతను ఒక స్నేహితుడు కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ప్రతి వాళ్ళు ఆయనకి ప్రాణప్రదంగానే ఉంటారు. ఆయన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళందరూ యుద్ధాన్ని మొదలెట్టారు. రావణాసుడు తెలిసిపోయింది ఇట్లా ఉంది ఇదంతాను అని. అందుకని తను ఏం చేసుకున్నాడంటే ఇంకా
ఇంకా వీళ్ళందరినీ కూడా మనం పరిశీలించాలి అని చెప్పి సుఖసారణం అని ఇంకా వేగులు ఉంటారు, వాళ్ళని పంపించాడు. వాళ్ళు కూడా వీళ్ళు తనకి నింపారు, వాళ్ళు చూశారు. సరే ఇదైన తర్వాత ఈయన ఒక్కొక్కరిని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, తూర్పున ఎవరు ఉండాలి, పడమర తూర్పున ప్రహస్తుడు అనే వండి పెట్టాడు. వీళ్ళందరూ బలమైన మంత్రులు, సేనాపతులు అనమాట. పడమర వైపున ఇంద్రజిత్తులే పెట్టాడు. అట్లాగే ఉత్తరం వైపున సుఖచారులను పెట్టాడు. దక్షిణం వైపున ఇతను మహాపార్షుడు, వీళ్ళందరినీ పెట్టాడు 4 వైపులా. రాముడికి తెలిసింది, ఈయన వాళ్ళకి యాంటీ పెట్టాడు 4 వైపులా. ఈయన ఏం చేశాడంటే ప్రహస్తుడి దగ్గరికి ఒకళ్ళని పంపించాడు, తర్వాత అంగదుడేమో మహాపార్షుడి దగ్గరికి పంపించాడు, ప్రహస్తుడి దగ్గరికి వీరిని పంపించాడు. అట్లాగే ఇంద్రజిత్తు ఉండే వ్యక్తి హనుమంతుడిని పంపించాడు. సుఖసారం ఉండే వైపు తనే వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఉత్తర ద్వారమే రావణాసుడికి ప్రధాన ద్వారం కాబట్టి రావణుడు వచ్చేది ఆ ప్రధాన ద్వారం దగ్గర అతను ఉంటాడు కాబట్టి అక్కడికి స్వయంగా నేనే వెళ్తానన్నాడు రాముడు. ఈ విధంగా యుద్ధం మొదలైంది. సరే రాక్షసులందరూ వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా వీళ్ళు మాయ మొదలు పెట్టారు. రాముని చేయించడం కష్టము కాబట్టి ముందు మాయోపాయంతో ఏదైనా ఒకటి చేయాలని ఒక మాయాసీతను తీసుకొచ్చి అక్కడ మొదలుపెట్టాడు ఇంద్రజిత్. ఆ సీత ఏడుస్తుంది, వీడు వదిలిపెట్టలేదు. ఈ విధంగా ఆవిడ నరుకుతున్నాడు. చేస్తుంటే రాముడు ఒక్కసారి కింద పడిపోయాడు. ఏమిటి నా కళ్ళగా సీత ఇట్లా అయిపోయింది అని అంటే విభీషణుడు చెప్తాడు, ఇదంతా మాయ, వాడు కావాలని చేస్తున్నాడు, నిన్ను మానసికంగా దౌర్బల్యం చేయడానికి పనిన పథకం ఇదంతా, నమ్మొద్దు, సీత క్షేమంగా ఉంది అని చెప్పాడు. అట్లాగే అక్కడికి ఏం చేశారంటే సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాయా రాముడు శిరస్సు తీసుకెళ్ళాడు రావణాసుడు. తీసుకెళ్ళి చెప్పాట సీతకి, ఇదిగో సీత నీ రాముడు తల ఇది, ఈ రాముడు ఇప్పుడు నీకెందుకు పనికి వస్తాడు, ఇదిగో నీ రాముడు ధనస్సు, కాబట్టి రాముడు చనిపోయాడు, ఇక నన్ను పెళ్లి చేసుకొని మొదలెట్టాడు. మొదటి ఆవిడ మూర్చిపోయింది, అన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇంతలో హడావిడి గందరగోళం వినిపిస్తే వెళ్ళిపోయాడు. అమ్మో యుద్ధం అక్కడ అవుతుంది. ఈమె పడిపోయేసరికి విభీషణుడి భార్య సరమ ఆవిడ వచ్చింది, వచ్చి చెప్పింది, ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా నాటకము, నీ రాముడు క్షేమంగా ఉన్నాడు, వాళ్ళు అక్కడ యుద్ధంలో జయించే విధంగా వాళ్ళు అన్ని పథకాలు వేసుకుని ప్రణాళికలు వేసుకుని వచ్చారు, వ్యూహాలు పలుకుతున్నారు, కాబట్టి రాముడికి ఎదురులేదు. అక్కడ విను ఆ శబ్దాలన్నీను అంటే యుద్ధం మొదలయ్యి భయంకరంగా యుద్ధ భేరీలు అవన్నీ మొదలవుతున్నాయి, వానరుల సింహనాదాలు మొదలైనవి. కాబట్టి అది యుద్ధం జరుగుతుంది కదా, రాముడు పోతే యుద్ధం జరుగుతుంది అంటే అప్పుడు ఆవిడ తెలుపుతుంది. ఇట్లా వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఇంద్రజిత్ ఏం చేశాడు, నాగాస్త్రంతో రామలక్ష్మిని మూర్ఛపెట్టాడు చేశాడు. నాగాస్త్రం వేశాడు. నాగాస్త్రం వేసేది ఏంటి, నాగాస్త్రం అంటేనే పాములు. వాళ్ళ ఒళ్ళంతా పాము చుట్టూ కథనివ్వకుండా బంధించేసింది రామలక్ష్మి. ఇద్దరు మూర్చిల్లారు, ఒళ్ళంతా గాయాలు, యుద్ధంలో చాలా మంది గాయాలేని. ఇవంతా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే హిమోత్ పర్వతం దగ్గర ఔషధి పర్వతం ఉంటుంది, అది తీసుకురా వీళ్ళు సెలదీరుతారు అని చెప్తూనే ఉంటారు. ఇంతలోనే మనందరికీ ఎంతో ఉద్వేగం, ఆనందం కలిగించే ఒక మంచి సంఘటన ఉంది. యుద్ధకాండలో చాలా హైలైట్ నా వరకు అయితే, విన్నవాళ్ళు చాలా మంది ఆనందించారు విషయాన్ని. అయితే వీళ్ళు నా మూర్ఛలో ఉన్నారు, వీళ్ళేమో హిమోత్ పర్వతాన్ని వెళ్ళడానికి హనుమంతునే పంపించాలి అనుకుంటున్నారు. ఇంతలో ప్రచండ వేగంతో గాలి వీచింది. ఆ వేగానికి అన్ని జంతువులు అదిరిపడుతున్నాయట, ఎక్కడికక్కడ అందరూ కూడా స్తంభించిపోతున్నారు, అందరూ భయభ్రాంతులకు గురైనారు. ఆ వేగంతో ఎవరు వచ్చారు అంటే గరుత్మంతుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఆయన వచ్చిన వాటితోనే ఈ నాగులన్నీ కూడా పారిపోయింది. నాగులకి గరుత్మంతుడికి వైరం ఎప్పటి నుంచో. రాముని లక్ష్మి చుట్టుకున్న నాగులు ఇక్కడికక్కడ వెళ్ళిపోయింది. ఆ నాగులన్నీ వెళ్ళిపోయేసరికి ఆ గరుత్మంతుడి గాలి సోకగానే రామలక్ష్మణులు చాలా చక్కగా చేతదీరారు, గాయాలన్నీ మాయమైనాయి, చాలా ప్రశాంతత పొందారు గరుత్మంతుడి స్పర్శతోటి. అప్పుడు ఇంతగా గరుత్మంతుడు ఎవరు, విష్ణుమూర్తి మృత్యుడు. ఆయన తన స్వామి ఆపదలు ఉంటే ఎందుకు ఆయన ఊరుకుంటాడో చూస్తూ అందరూ నాగాస్త్రం అంటే ఆయన చేతులు పని నాగులు ఖండించడమే ఆయన పని. కాబట్టి శరవేగంతో ఎవరు పిలవక్కర్లేదు, ఆయనకి స్వయంగా వచ్చి తన స్వామిని ఆయన విడిపించుకున్నాడు. అయితే ఇక్కడ రాముడు ఏం చేస్తాడంటే ఈయన మానవుడు కాబట్టి పాపం అమాయకంగా అడుగుతాడు, ఎవరు నాయన నువ్వు వచ్చి మాకు ఎంతో ఉపకారం చేశావు అని, నిన్ను చూస్తే నాకు మా దశరథ మహారాజు చూసినట్టే ఉంది అన్నట్టు రాముడు. అంటే ఇక్కడ ఈ మాట చాలా మనకు టచ్చింగ్గా గుండెని తాకే మాట అంటాడు గరుత్మంతుడు, నేనెవరో నీకు తెలియదు, నీకు నాకున్న బంధాన్ని నేను తర్వాత చెప్తాను. భగవంతుడికి రుచుడికి ఉండే బంధం తెల్లవారు లేస్తే ఎప్పటికీ సర్వవేళగా సర్వకాలంగా గరుత్మంతుడు ఆయన దగ్గరే ఉంటాడు. మనం తిరుపతి వెళ్ళండి, వైష్ణవ క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా ఆయనే అక్కడ ఉంటాడు. ఎంతో మధురంగా ఉంటుంది ఈ మాట, నువ్వు నేను మన ఇద్దరు బంధం తర్వాత చెప్తాను నీకు అన్నాడు. అది ఎందుకంటే ఇప్పుడు మానవుడు కాబట్టి ఈయనకి ఇప్పుడు చెప్పడానికి లేదు, ఈయనకేమో తెలియదు. అందుకని చెప్పి వాళ్ళని చేతనిచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది, విన్నవాళ్ళు కూడా అందరూ ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఎవరి వాళ్ళకే, తల్లికి బాధ ఉంటే పిల్లకి బాధ, పిల్ల బాధపడుతుంది తల్లి చూడలేదు, ఆ అనుబంధం అంతకంటే గొప్పది వీళ్ళిద్దరు.
వీళ్ళిద్దరిది, ఒక భక్తుడికి భగవంతుడికి ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కుంభకర్ణుని పిలుస్తాడు రావణాసుడు. ఇట్లా ఒకరిని పెద్ద పెద్ద వాళ్ళు ఇంకొకరు మంత్రులు సేనాధిపతులు చచ్చేవాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ ద్వారం మీద ఎవరు ఉన్నారో వాళ్ళని చంపేశారు. ఒక్కొక్కళ్ళు నీరుడేమో ప్రహస్తుని చంపేశాడు, తర్వాతనేమో అంగదేవ మహాపాషుని చంపేశాడు. ఇంకా ఈ లోపల ఆంజనేయ స్వామి ఆయన దొరికిన వాళ్ళని దగ్గర చంపేశాడు. ధూమ్రాక్షుడు, ఇంకొకడు అలంపనుడు, వీళ్ళందరినీ చంపేస్తుంటాడు అనమాట ఆయన. తర్వాత అధికారినేమో లక్ష్మణుడు చంపేశాడు. ఇంతమంది రాక్షసులు, లెక్కలేనంతమంది అందరూ పార్టిసిపేట్ చేశారు ఇందులో చంపడంలో. సుగ్రీవుడు కూడా చంపుతాడు రాక్షసుని. ఇదంతా అవుతుంటే కుంభకర్ణుడు నిద్రలేపాలి, ఆయన నిద్రలేవాలి. అంతకుముందే చెప్తాడు కుంభకర్ణుడు, ఆయన వెలుగుతూ ఉన్నప్పుడే ఈ సభలు ఈ చర్చలు జరుగుతున్నప్పుడే చెప్తాడు ఆయన, నువ్వు సీతని ఇచ్చేసి నువ్వు తప్పు చేసావు అని చెప్తే వినడం. అప్పుడు ఎవరు చెప్పినా వింటారు, ఇప్పుడు వినడు. తర్వాత కుంభకర్ణుడు నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుంభకర్ణుని లేపడానికి అది మనకు తెలిసిన ప్రయత్నాలే, అన్ని ఆయుధాలు కూడా ఉపయోగిస్తారు. చివరి కుంభకర్ణుడు లేచి వచ్చాడు. ఏమిటి సంగతి అంటే మీ అన్న పిలుస్తున్నాడు. వెళ్ళాడు. ఏమిటి చెప్తాడు ఆయన, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి యుద్ధానికి, అందరూ చచ్చారు, మన వాళ్ళు, మన సోదరులు చచ్చారు, ఇంతమంది చచ్చారు. ఆంజనేయుడు త్రిశూరుని చంపుతాడు. త్రిశూరుడు అని ఇంకొకడు ఉన్నాడు తమ్ముడు వీళ్ళకి, అతను చంపేశాడు ఆంజనేయ స్వామి. ఇట్లా ఇంతమంది మన వాళ్ళందరూ చనిపోతున్నారు, నువ్వు వెళ్ళాలి అంటే కుంభకర్ణుడి కోపం వస్తుంది, రావణాసుడి మీద కోపం వస్తుంది. నువ్వు ఎవరిని అడిగేసావు ఇవన్నీ? నువ్వు సీతను తెచ్చినప్పుడు ఎవరిని అడిగావు నువ్వు? అసలు సీతను తెచ్చిన తర్వాత నేను తెచ్చే ముందు నువ్వు మంత్రులతో ఎవరితోనన్నా మాట్లాడావా? మా సలహాలు తీసుకున్నావా? పోనీ మా సలహాలు తీసుకోలేదు. తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము వాడిని వదిలేమని చెప్పావు, విన్నావా? వినలేదు నువ్వు. కాబట్టి ఎవరిని తెచ్చుకున్నావు నువ్వు? ఇదంతా కూడా నువ్వు తెచ్చుకున్న ఉపద్రవం కాదు, ఇది మాకందరికీ కూడా నువ్వు తెచ్చిపెట్టావు. వంశమే నాశనం అవుతుంది, రాక్షస రాజ్యం అంతా నశించిపోతుంది, ఎంతమందో ఏడుస్తున్నారు కేవలం నీ తెలివి తప్పుతనం వల్ల. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమో ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు యుద్ధానికి అంటున్నావు. ఎవరు సుఖపడుతున్నారు నువ్వు చేసిన పని వల్ల? ఆయన కోపం వస్తుంది. నేను అన్నవా నువ్వు అన్నవా, నాకంటే ముందు పుట్టావా నాకు చెప్తున్నావు అంటాడు. ఇక్కడ అంత అహంకారమే, అంత ప్రౌఢిజమే అనమాట. ఆయన అదే అంటాడు, నువ్వు చెప్పడం ఏంటి నాకు? నువ్వు నాకు తమ్ముడివి, నేను చెప్తే నువ్వు వినాలంతే. నువ్వు నాకంటే ముందు పుట్టాను అనుకుంటున్నావా, లేకంటే నాకంటే పెద్దవాళ్ళు అనుకుంటున్నావా, నాకు చెప్తున్నావు అంటాడు. సరే కుంభకర్ణుడు కావచ్చుకుంటాడు. అన్న కదా మరి రాక్షసులు కూడా ఆ కాలంలో పెద్ద చిన్న ఉన్నాయని అర్థం. అక్కడికి విభీషణుడు కూడా వెళ్ళిపోతే ఏమంటాడంటే, నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సుఖపడతాను అంటే అంతకంటే నాకు కావాల్సింది ఏమి లేదన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు విభీషణుడు. అంతేగాని శాపనార్థాలు పెట్టుకుని తిట్టుకుంటే ఎవరు వాళ్ళు సలహా చెప్పారు, వినలేదు. పైగా తన రాజ్యం నుంచి బహిష్కరణ చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళని. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. వెళ్ళాడు కుంభకర్ణుడు. వెళ్ళి కుంభకర్ణుడు చేయాల్సినంత కూడా చేసి అందరినీ సర్వనాశం చేశాడు. అతను కూడా చాలా మందిని కొట్టాడు, చంపేశాడు, అంతా చేసి చివరి సుగ్రీవుడు అన్ని పట్టుకుని పారిపోతున్నాడు. సుగ్రీవుడి వల్లనే వానరులందరికీ కూడా ఇంత బలము. సుగ్రీవుడు చచ్చిపోతే వీళ్ళందరూ నిర్వీర్యం అయిపోతారు, వానరులందరూ రాజు లేకపోతే ఇంకేముంటుంది. అందుకని సుగ్రీవుడిని గట్టిగా పట్టుకుని కోట మీద పరిగెడుతున్నాడు కుంభకర్ణుడు. అప్పుడు సుగ్రీవుడు చూశాడు, అప్పటి పాపం ఆయన మూర్ఛలో ఉన్నాడు. చూసి అనుకున్నాడు, వీడియోతో నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఇదంతా కనుక అయిందంటే చాలా కష్టం అని చెప్పేసి అతని పొడికి గిల్లి, అంటే అతను వానరుడు కదా, గట్టిగా చెవులు కొట్టేశాడు, ముక్కు పీకేశాట గోడతో. అంతా చేస్తే తక్కువ వదిలిపెట్టాడు కుంభకర్ణుడు, ఆ బాధ భరించలేక. అప్పుడు ఇతను ఒక్క ఎగురుడు వచ్చి మళ్ళీ తన దగ్గర తన వర్గం లేని వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఈ కుంభకర్ణుడు చనిపోయాడు. కుంభకర్ణుడు రాముడి చిత్రం చనిపోయాడు. ఐంద్రాస్త్రం అని ప్రయోగించాడు, అంటే ఇంద్రుడు ఉపయోగించేస్తుంది లాంటిది అది. అది ఉపయోగించి కుంభకర్ణుడు చంపేశాడు రాముడు. ఇంత బీభత్సం జరిగిన తర్వాత ఇంకా ఇంద్రజిత్తు యుద్ధంలోకి వస్తాడు. ఇంద్రజిత్తు పన్నేవన్నీ రకరకాల పన్నాగాలు అవి చేసి చివరికి ఏం చేశాడంటే మళ్ళీ అందరినీ వానరులు ఎవరు లేరు, 67 కోట్ల మంది వానరులు మూర్చిపోయినారు. చనిపోయినట్టే దాదాపు, ఇంకా చనిపోయిన వాళ్ళకి లెక్కలేదు. ఇంతమంది అయ్యేసరికి రాముడు లక్ష్మణుడు కూడా గాయపడ్డారు అందరూ. అయితే అక్కడ ఏమైందంటే ఇతను ఒక అస్త్రంతో అందరినీ బంధించినప్పుడు రాముడు అన్నట్టు లక్ష్మణుడితో, మనం ఇట్లా బంధించబడినట్టే ఊరుకుంటాం మనం అందరితో పాటే మనం కూడా అని చెప్పి అన్నట్ట. సరే వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు. అరే రాముడు లక్ష్మణుడే మూర్చిపోయినారు, అయితే మనం కూడా పడిపోవాలేమో అనుకుంది అక్కడ వానుడు. అక్కడ వచ్చిన తెలివితత్వం కనిపిస్తున్నది. అందరూ మళ్ళీ పడిపోయారు, చచ్చిపోయారు, గాయాల పాలన గిలగిల కొట్టుకుంటున్నారు. వీళ్ళందరి మధ్య జాంబవంతుడిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి జాంబవంతుడిని అడిగారు, విభీషణుడు అడిగాట, ఎట్లా ఉన్నావు, బాగున్నావా, అందరికంటే కడుపుతుడు కదా అంటే జాంబవంతుడు అన్నట, అందరి సంగతి ఏమో కానీ హనుమంతుడు ఎట్లా ఉన్నాడు, అతను ఒక్కడు బతికున్నాడా అంటే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి రాముడిని లక్ష్మణుడిని అడగట్లేదు, సుగ్రీవుడిని అడగట్లేదు, సుగ్రీవుడు మీ రాజు, ఆయన గురించి అడగట్లేదు, ఒక్క హనుమంతుడి గురించే
ఎందుకు అడుగుతున్నావు, ఇంతమంది ఉండగా అంటే ఆయన అంటాడు, హనుమంతుడు ఒకడుంటే అందరూ బతుకుతారు. హనుమంతుడు ఒక్కడు కనుక పడిపోయినా అంటే ఈ యుద్ధమే అది అపజయం పాలవుతుంది. అంత బలము శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు హనుమంతుడు అని చెప్పాడు. చెప్తే సరే ఇప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ బలం పుంజుకోవాలి, ఈ అందరూ చావచుట్టలకు పడిపోయి ఇది లేవట్లేదు వాళ్ళు అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే ఇంతకుముందు కూడా ఒకసారి పడిపోయారు వీళ్ళు నాగాస్త్రంతో రామలక్ష్మణుడు పడిపోయినప్పుడు ఇంద్రజిత్తు వాడు చనిపోయిన అనుకున్నాడు. అనుకుని శరవేగంతో అన్ని ఎక్కడ కూడా పారేసి కోటకు పరిగెత్తి రావణాసురుడు చెప్పాట, నేను రామలక్ష్మణుని సంహరించేశాను, వాళ్ళిద్దరు చనిపోయారు. అంతకంటే పండగ ఏముంది వాళ్ళకి, కోలాహలం సందడి, ఊరంతా పండగ చేసుకోమని చెప్పాడు రావణాసురుడు, చాటింపు వేశాడు. ఆ వార్త వెంటనే సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. రామలక్ష్మణుడు చనిపోయారని గట్టిగా నమ్మాడు రావణాసురుడు. నమ్మి త్రిజటను పంపించి ఇప్పుడు చెప్పు సీతకి, రాముడు లక్ష్మణుడు మరణించారు, ఇంకా చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి ఆవిడ, పుష్పక విమానంలో స్వయంగా సీతను తీసుకెళ్లి యుద్ధభూమికి తీసుకెళ్లి మొత్తం చూపించి తీసుకురా అని చెప్పాడు త్రిజట. తీసుకుపోయింది. కానీ త్రిజట చెప్పింది, అమ్మ వాళ్ళు పోలేదు, చనిపోలేదు, బతికే ఉన్నారు, వాడు తీసుకెళ్ళమన్నాడు కాబట్టి తీసుకెళ్తున్నాను చూద్దు కానీ అంటే చూసి ఏడుస్తుంది సీత, వాళ్ళిద్దరు మూర్ఛలో ఉన్నారు. అంటే ఇప్పుడు త్రిజట చెప్పింది, ఆవిడ మొహాజుడు కళాకాంతి ఉంది, శ్వాస ఆడుతుంది, వాడు ఎక్కడికి పోలేదు అని చెప్పి నెమ్మదిగా మళ్ళీ తీసుకొచ్చేసింది అశోకవనాన్ని. ఇది ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరూ పడిపోయారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు సుషేణుడు చెప్పాట, వీళ్ళందరినీ కూడా మళ్ళీ మనం బతికించి వీళ్ళందరినీ మళ్ళీ జవసత్వాలు మళ్ళీ ఆరోగ్యం పుంజుకోవాలి, వీళ్ళందరూ తేరుకోవాలంటే నువ్వు వెళ్ళి ఔషధి పర్వతం తీసుకురా అని చెప్పాడు. చెప్తే సరే హనుమంతుడు వెళ్ళాడు. అక్కడ చాలా నిగుమత పర్వతం దగ్గర ఉంటాయి కదా అవి, అవన్నీ చూసుకుని అవి తెచ్చే సమయం మీద ఆయన వెతకడానికి అవి మాయమైపోయినాయి మధ్యలో. అవేం చేసినట్టు ఈయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పేసి మూలిగానే మాయమైపోయినాయి. మాయమేసరికి ఈయన కోపం వచ్చింది, నన్ను చూసి మీరు మాయమవుతారేంటి, మిమ్మల్ని మొత్తం పడగని తీసుకెళ్తానని చెప్పి మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చే వేగంలో ఆ గాలి తాకిడికి వానరులందరూ కూడా లేచారు. మామూలు వాళ్ళు కాదు, చనిపోయిన వానరులు కూడా మళ్ళీ కోట్ల అందరూ జీవించారు. ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ మళ్ళీ పరిపూర్ణమైన ఆరోగ్యంతో లేచారు. మరి రాక్షసుడు చనిపోయారు కదా, వాళ్ళు ఎందుకు లేవలేదు అంటే రావణాసుడి దుర్బుద్ధి వల్లనే వాళ్ళు కూడా అలా అయిపోయారు. ఎందుకు, రావణుడు చెప్పాక రాక్షసుడు చనిపోగానే సముద్రంలో పారేయండి, ఎందుకంటే రాక్షసులు ఇక్కడ ఉన్నారనుకో, అరే వీళ్ళు ఇంతమంది చనిపోయారు అని చెప్పి వానరులకు ఉత్సాహం పెరుగుతుంది. మనం ఇంతమంది రాక్షసులు చంపేశాం కదా అని వాళ్ళ గర్వం పెరుగుతుంది. వాళ్ళకి మన చనిపోయిన వాళ్ళ సంఖ్య తెలుస్తుంది, మనం చులకరైపోతాం. కాబట్టి చనిపోయిన రాక్షసులందరినీ సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళందరూ సముద్రంలో పడేశారు. ఇప్పుడు ఎంత పర్వతపు గాలి సోకినా వాళ్ళు బతకలేదు, వీళ్ళు మాత్రమే బతికారు. కాబట్టి వీళ్ళ సేన ఎక్కువగా ఉంది, వాళ్ళ సేన క్షీణించిపోతుంది. ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇంద్రజిత్తు విషయం వస్తే, ఇంద్రజిత్తు వీళ్ళందరూ తేరుకున్నారంటే అతను మళ్ళీ చెప్పాట, ఈసారి నేను ఖచ్చితంగా రాముని లక్ష్మణుని నేనే వధిస్తాను అని చెప్పి హోమానికి వెళ్ళిపోయాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంద్రజిత్తుకున్న వరం ఏంటంటే అతను హోమం చేసి అగ్ని రగిల్చి రథం ఎక్కి యుద్ధం చేస్తే అతనికి ఓటమి లేదు, అతను ఎవరూ చంపలేదు. ఆ హోమం చేయకుండా రథం ఎక్కాడంటే చచ్చే అవకాశాలు ఉన్నాయి, అట్లా వరం పొందాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే హోమం దగ్గర కూర్చుండిపోయాడు. రాముడు చెప్పాడు లక్ష్మణ ఇప్పుడు వీడు హోమం చేస్తున్నాడు, వీడు ద్విగుణితమైన అంటే డబుల్ అయిన శక్తితో మళ్ళీ మన మీదకి వస్తాడు, కాబట్టి వాడి హోమం ధ్వంసం చేయి, అది హోమం నిర్విఘ్నంగా జరగకుండా విఘ్నాలు కల్పించాలి, మధ్యలోనే తను లేచిపోవాలి అని చెప్పి లక్ష్మణుడు ఏం చేశాడు, మొత్తం వానరసేనందరినీ వెంబడి పెట్టుకుని అటుపక్కకి వెళ్ళాడు. ఈ ఇంద్రజిత్తు ఉన్న వైపుకి వెళ్ళేసరికి అక్కడ ఈ రాక్షసులందరూ కూడా వీళ్ళకి బుద్ధిమంతంతో కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి షార్ప్నెస్ ఉంటుంది, తెలివి తక్కువగా ఉంటారు కాబట్టి, మందబుద్ధులు కాబట్టి, మేము కూడా అట్టే వస్తాను వాళ్ళటే పోయినారు. పోయేసరికి అక్కడ యుద్ధం మొదలు పెట్టించాడు లక్ష్మణుడు. అంత కోలాహలం జరుగుతుంటే ఇంద్రజిత్తు హోమం ఏం చేస్తాడు, ఆ గోలగోలకు కొంచెం చెవులిటే పనిచేస్తుంది. చేసరికి ఇంకా మన వాళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయింది. వానరులకి అందరూ కలిసి రాక్షసుల మీద పడి చెండాడడం మొదలు పెట్టారు ఆ ఉత్సాహంతో. అందులో చచ్చిపతి గారు వీళ్ళందరూ అది చేసరికి రాక్షసులు కొంచెం తగ్గారు, వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఇంద్రజిత్తు గమనించాడు, అయ్యో వీళ్ళు భయపడ్డారు, నేను ఇక్కడ హోమం చేస్తూ కూర్చుంటే వీళ్ళందరూ చేస్తారేమో అని తప్పకుండా లేచి రథం ఎక్కాడు. అయిపోయింది. అప్పుడు మళ్ళీ భీకర యుద్ధం జరిగింది. ఈసారి లక్ష్మణుడు ఏం చేశాడు అంటే బాణం తీశాడు. ఆయనకున్న విశేషమైన అస్త్రం ఒకటి ఉంది, ఆ అస్త్రం తీశాడు. ఆయన తీసి దానికి విశేషాస్త్రం అని ఇచ్చాడు. అది తీసుకుని సంధించి దానికి ఎంతకి వీడు చావడలేదు ఇంద్రజిత్తు, అందుకని రాముడి పేరు మీదనే శపథం చేశాడు లక్ష్మణుడు.
ఆయనకున్న భక్తి అట్లాంటిది రాముడి మీద. ఏమని అంటే, రాముడు సత్యచంద్రుడైతే, రాముడు అన్నమాట తప్పని వాడైతే, రాముడు లోకపాలకుడైతే, దయాదాక్షిణ్యము ఉన్నవాడైతే ఈ అస్త్రము ఇంద్రజిత్తులు వధించుగాక. ఆ ఒక్క పడని చచ్చాడు. అంటే ఇక్కడ రాముడికి ఉన్న సత్యసంధత అవన్నీ యుగయుగాలైనా కానీ మనం చెప్పుకుంటున్నాం. అది ఒక భగవంతుడు మనం నేర్పించే విషయం, మనం పాటించాల్సిన విషయం కూడా. దాంతో అతను చనిపోయాడు. ఇప్పుడు అంతా మళ్ళీ పోదాము. చివరికి ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు రావణాసుడే రావాలి. వచ్చాడు. రామరావణ యుద్ధం మొదలైంది. ఎంతకీ అది తెగట్లేదు. మొత్తం భూమి మీద ఆకాశంలో అందరూ కూడా చూడడానికి వచ్చారు. యుద్ధం ఇంత బాగా జరుగుతుంది, అసలు ఎవరు గెలుస్తారు? దేవతలందరూ కోరుకునేది రాముడే గెలవాలని. అసలు ఆయన వచ్చిన కారణం కూడా అదే. భూమి మీద విష్ణుమూర్తి అవతరించిన కారణం కూడా అదే. అందరూ చూస్తున్నారు. కొన్ని రోజుల పాటు జరిగింది. జరిగాక చివరికి ఒక రోజు రాముడు బాగా భయంకరంగా అస్త్రాలు శస్త్రాలు సంధించి ఈ రావణాసుడిని నిర్వీర్యపరిచాడు. అతను అలసిపోతే రేపు రాన్నాడు. తర్వాత అది అవమానం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక పరిస్థితిలో రాముడు ఇట్లా గాయపరుస్తున్నప్పుడు రావణాసుడు ఇట్లా వాలిపోతున్నట్టు రథంలో, చాలా నీరసంగా, చాలా దుర్బలుడైపోయాడు. అప్పుడు ఆ రథ సారథి ఏం చేశాడంటే రావణాసుడిని పక్కకు తీసుకెళ్ళిపోయాడు. ఆ రథాన్ని పక్కకు తోలుకెళ్ళిపోయాడు. ఇక్కడ రావణాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెనక ముందు ఆలోచించలేదు అతను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సంభాషణ కూడా బాగుంటుంది, మనకి ఇది మధ్యలో కామెడీగా అనిపిస్తుంది. ఇంత గంభీరమైన విషయము, ఇంత మనందరం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది రామరావణ యుద్ధము. దీని మధ్యలో ఈ రావణాసుడు చేసే హంగామం అనమాట. అంటాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని చేస్తున్నావు, నేను అందరి ముందు తలవించుకోవాలని చేస్తున్నావు, నేను పిరికి వాడిని అందరి ముందు నువ్వు రుజువు చేయాలనుకున్నావు, నేను అసమర్థుడిని నువ్వు రుజువు చేయాలనుకున్నావు అని రథ సారథిని తిట్టడం మొదలుపెట్టాట. ఎందుకంటే పక్కకెందుకు తీసుకొచ్చావు రథాన్ని? నేను పారిపోతున్నాను కూడా, నా శత్రువు, నా పేరేం కావాలి అని చెప్పి అన్నట్ట. అంటే అప్పుడు అతను అన్నట్ట, నన్ను క్షమించు, నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకుని ఉంటావని కూడా అన్నట్ట, నేను అవతల వాళ్ళు ఎవరు మభ్య పెట్టారని కూడా అన్నట్ట. ఇట్లాంటివన్నీ అన్నాడు. అంటే అతను అన్నట్ట, కాదు నువ్వు బాగలేవు, పడిపోయేటట్టుగా ఉన్నావు, అది బుర్రలు కూడా అలసిపోయింది, కాబట్టి మనకి అలాంటి పరిస్థితుల్లో మనకు ముప్పు వాటిల్లుతుంది రాముడి వల్ల, అందుకని నీ క్షేమం కోసం రథం పక్కకు తీసుకొచ్చాను, తప్పైతే క్షమించు అన్నాడు. అందుకని మళ్ళీ రావణాసుడు వెంటనే సంతోషించి తన చేతిలో కొంత కడియాలు స్నానం ఇచ్చాడు అతను, ఆ ప్రేమతో అనమాట. రాక్షసుల మూడ్స్ అట్లా ఉంటాయన్నమాట. క్షణక్షణానికి ఒక్కొక్క రకంగా. ఒక స్థిరమైన అభిప్రాయం ఇన్నేళ్ల నుంచి తన దగ్గర చేస్తున్న వాడి మీద నమ్మకం లేదు. ఇదే రాక్షస ప్రకృతి. ఇవాళ రేపు అంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది. కొన్ని సంస్థలు కూడా అట్లాగే ఉంది. ఏదైనా కొన్ని మనం పనిచేసే సంస్థల్లో ఎవరిని నమ్మరు. ప్రతి వాళ్ళు అనుమానంగా చూస్తుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళని అనుమానంగా చూస్తుంటారు. 10 ఏళ్ల నుంచి నీ దగ్గర పనిచేస్తున్న వాడిని వాడు అనుమానంగానే చూస్తాడు. మనిషి మీద మనిషికి నమ్మకం లేదు. తన దగ్గర పనిచేసే వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు జడ్జి చేయడం కూడా తెలియదు. ప్రతి నిమిషం భయంతో బతికేస్తున్నాం. అట్లా కొన్ని చోట్ల చూస్తాను, ఎక్కడన్నా వేరే చోట్ల మనం వెళ్తే ఒక సంస్థలో పనిచేసే వాళ్ళు ఇంకొక సంస్థకు వెళ్ళినప్పుడు ఆఖరికి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అనుమానంగా వెనకాలే వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చారు ఏంటి, ఒక మనిషిని నమ్మే రోజు పోతున్నాయి. అది ఆ కాలం రావణాసుడు నిరూపించాడు. అది రావణాసుడి దగ్గర మాత్రమే ఉంది, మన రాముడి దగ్గర లేదు. ఆయన కొత్త వాళ్ళు కూడా నమ్ముతాడు. మంచివాళ్ళు, ప్రతి వాళ్ళు మంచివాళ్ళు ఆయన దృష్టిలో. కాబట్టి ఇక్కడంతా ఇట్లా చేశాడు అనమాట. తర్వాత రావణాసుడికి రాముడికి యుద్ధం జరిగినప్పుడు ఎంతకీ చావడలేదు ఎట్లా అన్నప్పుడు దేవతలందరూ చూస్తున్నారు. ఇంతలో అప్పుడు అగస్త్యుడు వచ్చి ఈయనకి సూర్యమంత్రం ఉపదేశించాడు. ఆదిత్య ఉదయం చేసిన వాడికి ఆకలి తప్పుడులో. అంతకుముందే విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రాలు శస్త్రాల్లో రాముడికి బల అతిబల అనే మంత్రాలు ఉపదేశించాడు విశ్వామిత్రుడు. అప్పుడే అరణ్యవాసం అప్పుడే, అంటే వాళ్ళు యజ్ఞం రక్షించడానికి వచ్చినప్పుడు. దానివల్ల ఏంటంటే ఆకలి తప్పులు ఉండవు, జ్వరం రాదు, వ్యాధులు రావు, రోగాలు రావు. ఇన్నేళ్ళు ఆయన అడవులు అట్లా ఉన్నాడు అంటే కారణం బహుశా అవే ఉండొచ్చు, ఆ మంత్రాలు, అవే శస్త్రాలు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఆదిత్య ఉదయం ఉపదేశించాడు. ఉపదేశించి బ్రహ్మాస్త్రం కూడా ఇచ్చాడు ఈయన రాముడికి. ఆ బ్రహ్మాస్త్రము బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మించి ఇంద్రుడికి ఇచ్చాట. ఎందుకు అంటే 3 లోకాలు జయించడానికి ఆయనకి అవసరం ఉంది ఇంద్రుడికి. ఎందుకంటే స్వర్గాధిపతి, అన్ని లోకాలకు ఆయన లోకాధిపతి ఇంద్రుడు. కాబట్టి ఆయన దగ్గర తప్పనిసరి ఉండాలి. అది ఇక్కడ చివరికి రాముడి దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ రాముడు మనిషి కాబట్టి, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ బ్రహ్మాస్త్రం ఉంది చేతిలో అని కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దేవతలు ఇంకొకటి గమనించారు. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు నేల మీద నిలబడి చేస్తున్నాడు, రావణాసుడు పెద్ద రథంలో ఉండి చేస్తున్నాడు. మరి ఎలా? కానీ వాడు చావాలి. అప్పుడు ఇంద్రుడి రథం వచ్చింది రాముడి కోసం. ఇంద్రుడే స్వయంగా తన బంగారు రథం పంపించాడు. ఆ రథ సుత్తకుడి పేరు, రథం తొలివాడి పేరు మహాకలి.
ఆ మాతలి స్వయంగా ఆయన ఇంద్రుడితో సమానంగా ఉంటాడు తేజస్సులో. ఆ మాతలి బంగారు రథం పట్టుకొచ్చి భూమి మీద నిలిపాడు. నిలిపి రాముడిని ఎక్కమన్నాడు. రామానుడిది అధిరోధించు, యుద్ధం చేయి అంటే రాముడు ఎక్కాడు. ఎవరైనా చెప్తే చేస్తున్నాడు ఆయన. ఎక్కిన తర్వాత ఎంతకీ రావణాసుడు చనిపోకపోతే మాతకి చెప్పాడు, రామానుడు ఎందుకు ఇట్లా మర్చిపోతున్నావు, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని ప్రయోగించు అని చెప్పాడు. అంతేగాని విభీషణుడు అది ఏదో ఏదో భాండం ఉంది, అమృత భాండము అని చెప్పింది రామాయణంలో లేదు, ఇందులో వాల్మీకి రామాయణంలో లేదు. అయితే అందుకని ఈయన ఏం చేశాడంటే నీకు ఆ బ్రహ్మాస్త్రం చాలు అని చెప్పాడు. అప్పుడు రాముడికి గుర్తొచ్చింది, అవును నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, నేను ఎందుకు ఉపయోగించట్లేదు అని బ్రహ్మాస్త్రం వేస్తే రావణుడు కూలిపోయినాడు. మొత్తము విశ్వమంతా కూడా వాడు ఎంతో కంటకంగా తయారైన వాడు ఒక్కసారి రావణ కుంభకర్ణులు నాశనమయ్యాక దేవతలు కురిపించిన వృష్టి అంటే పూలవాన ఇవన్నీ కూడా అసలు అందరూ దేవదుందుకులు మోగినాయి. దేవతలు నృత్యాలు చేశారు. అత్యద్భుతమైన ఘట్టమే. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఏ పని మీద వచ్చాడో భూమి మీదకి ఒక మనిషి రూపంలో అది విజయవంతంగా పూర్తయింది. దేవతలు ముఖ్యంగా గంధర్వులు, వాళ్ళు ఎవరు యక్షులు, కింపురుషులు, సిద్ధులు, చారణులు, మనుషులు, జంతువులు అందరూ నృత్యం చేస్తున్నారు. అందరూ సంతోషించిన క్షణం అని అయిపోయింది. అప్పుడు విభీషణుడు కూడా సుగ్రీవుడు లాగానే వెలిపిస్తున్నాడు. ఇప్పుడు మా అన్న పోయినాడు, అది సరే చేసేదేం లేదు మనం అంటే మండి కాసేపటికి విభీషణుడు ఏమంటాడు, నేను ఆయన మొహం చూడను అందుకే నేను చేయను అన్నాడు. ఎందుకంటే రావణాసుడికి అందరూ పోయారు, తమ్ముళ్ళు పోయారు, కొడుకులు పోయారు, ప్రతి ఒక్కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు రావణాసుడికి అంత్యక్రియలు చేయడానికి ఎవరు లేకపోయారు. అంటే రాముడు చెప్పాట ఇది తప్పు, మన ధర్మం మనం పాటించాలి. ఒకటి, అతను నీకు అన్న, అతనికి నువ్వు చేయాలి, అది నీ ధర్మం, ధర్మం ఎవరు తప్పకూడదు ఒకటి. రెండోది అతి ముఖ్యమైన మాట ఏంటంటే చనిపోయాక శత్రుత్వాలు ఉండకూడదు. మనలో చాలా మంది చేస్తూ ఉంటాం, చనిపోయిన వాళ్ళని కూడా ఏవో తలుచుకుని తింటూ ఉంటాం. ఎవరో మనకి చాలా హాని చేసినా, ఎవరో మనల్ని బాగా గాయపరిచినా చనిపోయిన వాళ్ళని కూడా కొన్నిసార్లు మనం తొందరగా అనేస్తాం, అది మహాపాపం. కాబట్టి ఈ వీడియో విన్న వాళ్ళు నాతో సహా అందరం ఒకవేళ మన దగ్గర ఈ అలవాటు ఉంటే మార్చుకుందాం. రామాయణంలో ఏమేమి తెలుసుకున్నామో అవన్నీ మనం నేర్చుకుని పాటించేందుకు, ముఖ్యంగా మనకంటే చిన్నవాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. మనం చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించి ఒక మంచి మార్గం, మంచి విషయాలు నేర్చుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. రాముడు చెప్తాడు చనిపోయేంత వరకే శత్రుత్వాలు, చనిపోయినాక ఏమీ లేవు. ఇప్పుడు రావణాసుడికి నువ్వు అన్నీ చేయాల్సిన చేసి అంటే అన్నీ చేశాడు. మండోదరి వచ్చి పాప బాగా వినిపించింది ఆవిడ. ఇక్కడ ఒక చిన్న కట్టుకథ ఉంది, అంటే ఇది రామాయణం లేదు కాబట్టి కట్టుకథ అని అంటున్నాం. మండోదరి అనుకుందిట, నా భర్త చాలా పెద్ద వంశంలో పుట్టాడు, బ్రాహ్మడు. ఈ రాముడేమో క్షత్రియుడు, ఈయనేమో రాక్షసరాజు, అన్ని లోకాలు జయించాడు. ఆయనేమో రాజ్యమే పోగొట్టుకుని ఒక మామూలు మానవుడు. అలాంటి మానవుడి చేతిలో, ఒక క్షత్రియుడి చేతిలో ఒక బ్రాహ్మడి చావు ఎలా జరిగింది అని మండోదరికి అనుమానం వచ్చింది. పైగా రావణాసుడు ఇన్ని లోకాలు జయించాడు, రాముడు ఉన్నరాజ్యమే పోగొట్టుకున్నాడు, మరి ఎందుకు అలా జరిగింది అని అనుకుంటాడు. అనుకుని జవాబు రాముడిని అడుగుదామని వస్తున్నది. రాముడు నిలబడ్డాడు, రాముడి వెనక నుంచి ఆవిడ వస్తుంది. రాముడు ఆవిడ నీడ చూశాడు, ఎవరో స్త్రీ వస్తుందని పక్కన జరిగాడు. ఆవిడ వెంటనే వెళ్ళిపోయింది, సమాధానం దొరికింది. పరస్త్రీ నీడను కూడా చూడడు రాముడు. అది కాబట్టి ఈ సీననే ఆయన్ని కాపాడింది. మనం ఆడవాడు పాతివ్రత్యం అని మనం చెప్తుంటాం, మహాపతి వ్రతాన్ని. మగవాళ్ళలో కూడా ఏకపత్ని వ్రతం అనేది ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. ముల్లోకాలను జయించిన వాడు పడగొట్టగలిగేది ఈ ఏకపత్ని వ్రతం. ఎందుకంటే రాముడు ఆచరించే 3 వ్రతాలు ఉన్నాయి, నిన్న మనం అనుకున్నాం, అహింస, సత్యము, ఏకపత్ని వ్రతం. అంటే రాముడి మత్సలేని శీలం. ఆయన నీడను కూడా భరించలేడు, పరస్త్రీ నీడను కూడా ఆయన భరించలేడు. కాబట్టి ఆవిడకి తెలిసిపోయింది, అందుకని ఆవిడ వెళ్ళిపోయింది మండోదరి అని అంటారు. ఇందులో లేదు, సందర్భం కూడా చెప్పుకుంటున్నాను. ఇదైన తర్వాత ఇక విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు విభీషణుడే లంకకు రాజు. అయితే ఈయన ఏం చేశాడు, ఇంక ఇదంతా జరిగింది కాబట్టి హనుమంతుని పంపించాడు లంకకు. పంపించి లంకలో సీతకు చెప్పాడండి ఇలా రాముడు జయించాడని. అంటే హనుమంతుడు వెళ్ళాడు, వెళ్ళి లంకలో సీతమ్మని కలిసి చెప్పాడు, ఇట్లా రాముడు యుద్ధంలో జయించాడు, రావణాసుడు మరణించాడు. ఆవిడ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి అనమాట. ఆనందం పట్టలేకపోయింది ఆవిడ. ఆ గొంతు కూడా తగలేదు ఆవిడ ఏం చెప్పడానికి. ఇన్నాళ్ళ నిరీక్షణ, ఇన్నాళ్ళ తనకు చెరవిముక్తి. అసలు ముఖ్యంగా ఏంటంటే రాముని తన కళ్ళలో చూడగలిగే క్షణం వచ్చింది. అందుకని ఆవిడ ఎంతో సంతోషించింది. అయితే హనుమంతుడు అన్నట, అమ్మ ఈ రాక్షసులందరూ కూడా నిన్ను చాలా హింసించారు ఇన్నాళ్ళు, వీళ్ళనందరినీ చంపేస్తా అన్నట్టు. ఎందుకంటే అనగానే మాటలు అన్నారు, ఆవిడ భయపెట్టారు, ఇంకా ఆవిడ మాటలతో చిత్రవద చేశారు. అందుకని పైగా గడిగడికి వాళ్ళు ఏమంటారంటే తినేద్దామే, గొంతు కొట్టి చంపేద్దాము, నా
ఉంటాయి, రాక్షసులు అంటుంటే రాత్రి మగుళ్ళు ఆవిడ ఎంత వేదన అనుభవించి ఉంటుంది. పైగా ఏంటంటే సుర కూడా తీసుకురమ్మంటారు, వాడు తాగడానికి నంచుకుంటూ తింటాం ఇంకా బాగుంటుంది రుచి అని చెప్పి వాల్మీకి రామాయణం. అంత బాధ పెట్టారు మాటలతో చేతలతో వికృతమైన చేష్టలతో. ఇట్లాంటి వాడు ఎందుకమ్మా బతకనివ్వడం, చంపేస్తాడు హనుమంతుడు అంటే ఆవిడేమన్నదంటే లేదు నాయన, వాళ్ళ ధర్మం నిర్వర్తించారు, రాజు వాళ్ళకి ఏం చేయమని చెప్పాడో వాళ్ళకి చేశారు, వాళ్ళంతా వాళ్ళు చేసినవి కావాలి, వాళ్ళ ధర్మం వృద్ధులుగా వాళ్ళు పై వాళ్ళు చెప్పింది వినాలి కదా, అందుకని రాజు చెప్పిందే వాళ్ళు పాటించారు కాబట్టి వాళ్ళని ఏమీ చేయొద్దు అని. ఇదే మాట మనకి రాముడు శివుడి విషయంలో అన్నాడు, ఆ గూఢచారులను చంపొద్దు, వాళ్ళు రాజు చెప్పింది చేశారు కానీ వాళ్ళని ఏమీ చేయొద్దు అని. అందుకే అనేది రాముడు సీత ఒక నాణానికి రెండు పక్కల, స్త్రీ రూపంలో సీత పురుష రూపంలో ఆయన ఇద్దరు ఒకటే. మనం విడివిడిగా వాళ్ళిద్దరిని చూస్తున్నాం కానీ వాళ్ళిద్దరు ఒకటే. సీతారాముడు విడివిడిగా కాదు, వాళ్ళ స్వభావాలు మృదువైన స్వభావాలు. ఆ జటాయువును చూసి ఇద్దరు ఏడుస్తారు. సీత తన దుఃఖం మర్చిపోయి జటాయుని వాటేసి ఏడుస్తుంది, రాముడు తన దుఃఖం మర్చిపోయి జటాయుని వాటేసి ఏడుస్తాడు. వాళ్ళు అంత ప్రేమించాడు. పైగా హనుమంతుడు వెళ్ళిపోతుంది, సీత బాధపడుతుంది, అప్పుడే వెళ్ళిపోతావా నాయన. ఆ కాసేపటితో ఆమె ఎంతో వాత్సల్యం పెంచుకుంది ఆయన మీద. అట్లాగే భరతుడు శత్రుఘ్నుడు అందరూ తను చూడడానికి వచ్చి వెళ్ళిపోగానే రాముడు ఈ ప్రదేశంలో నేను ఉండలేనన్నాడు. నా వాళ్ళందరూ తిరిగిన ప్రదేశం, నా వాళ్ళతో ఇక్కడ నుంచి మాట్లాడాను, ఇక్కడ కూర్చొని మాట్లాడాను, నేను ఇక్కడ ఉండలేను, ఇంకా వాళ్ళ జ్ఞాపకాలే ఉన్నాయన్నాడు. రాజ్యం కోసం ఏడవలేదు, తన వాళ్ళ కోసం ఏడ్చాడు. అమ్మని ఎప్పుడు చూస్తాను, కౌశల్ని ఎప్పుడు చూస్తానని ఏడ్చాడు రాముడు. ఎటు చూస్తున్నా ప్రేమ తప్ప ఏమీ లేదు రామాయణంలో. వాళ్ళు ప్రతి వాళ్ళనే ప్రేమిస్తారు సీతారాముడు. ఆయన తర్వాత ఇప్పుడు ఇంకా విభీషణుడికి చెప్తాడు రాముడు, ఇప్పుడు సీతను తీసుకురండి అని చెప్తాడు. ఇప్పుడు విభీషణుడికి ఎందుకు చెప్పాడు? అంతకుముందు ఈ సందేశం చెప్పడానికి, రాముడు జయించాడు యుద్ధంలో అని చెప్పడానికి ఆంజనేయుడిని పంపించారు. కానీ ఇప్పుడు విభీషణుడికి చెప్పాడు సీతను పంపించాను. ఎందుకంటే విభీషణుడు రాజు లంకకి, ఆయన రాజ్యంలో ఆవిడ ఉంది కాబట్టి ఆయన అంతఃపురంలో ఉంది. ఇప్పుడు ఈ అంతఃపురాలు, ఈ రాజభవనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు విభీషణుడికి సంబంధించినవే కాబట్టి విభీషణుడి పర్మిషన్ తీసుకోవాలి. అందుకని విభీషణుడు రాజు కాబట్టి ఈయన చెప్పాడు అనమాట, సీతని తీసుకురా, అది కూడా ఏంటంటే సర్వ అలంకారాలతో చేసి తీసుకురావాలి అని చెప్పాడు. విభీషణుడు వెళ్ళి చెప్పాడు, రాముడు నేను తీసుకురామంటున్నాడమ్మా అని చెప్పి సీతమ్మ వెంటనే బయలుదేరింది. కానీ ఇలా కాదు, ఈ మురికి పట్టంతో కాదు, ఆవిడ దుస్తులన్నీ కూడా మలినంగా ఉన్నాయి, ఆవిడ స్నానం అవి ఏమి తెలియదు ఆవిడకి, భోజనము. కాబట్టి ఆమె అట్లాగే బయలుదేరిపోయింది, నేను ఇట్లాగే వస్తాను, నేను ఎట్లా ఉన్నానో అట్లాగే చూస్తాను రాముడిని అంది. అంటే కాదు, రాముడి ఆజ్ఞ. ఇప్పుడు మనం నేను చెప్పడము నువ్వు చేయడం అని కాదు, రాముల వారి ఆజ్ఞ ఏంటి అంటే నువ్వు నగలు వస్త్రాలు అవన్నీ కూడా పట్టు వస్త్రాలు అన్ని ధరించి రావాలి అని రాముడు చెప్పాడు. అంటే సరే అంటుంది, రాముడు చెప్పాడంటే వాడు మాట్లాడదు. వెళ్ళిపోయింది. ఆమెకు చక్కగా స్నానం, మంగళ స్నానం అవన్నీ చేయించారు. పట్టుబట్టలు, నగలు అన్నీ కట్టబెట్టి మహారాణిలాగా ఆమెకు కట్టబెట్టిన వస్త్రాలకి విలువ కట్టలేము, అంత గొప్ప వస్త్రాలు కట్టించారు. పల్లకిలో తీసుకొచ్చారు. పల్లకి కొంత దూరంలో ఆగింది. ఆగితే విభీషణుడు చెప్పాట, అమ్మ వస్తుంది సీతమ్మ అంటే ఆమెను పల్లకి దిగిరమ్మను అన్నట్టు రాముడు. సీత వస్తుంది అన్నప్పుడే అక్కడ బయలుదేరింది సీత అన్నప్పుడే రాముడి కళ్ళ నుంచి మీరు కారిపోయినాట. అంటే ఆయన మనసులో పెట్టుకున్నాడు, ఇంత ఆవేదన ఎప్పుడెప్పుడు చూస్తానని ఆయనకుంది. రాముడు జయించాడు, నేను పిలుస్తున్నాడన్న సీతమ్మ వలవల ఏడ్చేసింది. ఇద్దరిది ఒకటే. ఆయన తర్వాత ఇక ఈమె ఇట్లా వస్తుందంటే పల్లకి దిగిరమ్మనండి అన్నట్టు. పల్లకి దిగిరవడం ఏంటి, ఆవిడ రాక్షకన్య కదా అంటే మహారాణులు కూడా ఎవరైనా స్త్రీలందరికీ చెప్తున్నాడు రాముడు, స్త్రీలు మంగళకర కార్యాలు అంటే శుభకార్యాలు, ఉత్సవాలు, పండగలు, యుద్ధాలు, సభలు స్త్రీలు రావచ్చు. అది మన హిందూ సంస్కృతి. అంతేగాని పర్దాలు వేసుకుని చాటుగా కూర్చుని మగవాళ్ళ వెనకనే దాగి ఉండాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని సంస్కృతి మనకు లేదు. స్త్రీలు హాయిగా రావచ్చు అందరి ముందుకి అని చెప్పాడు ఆయన. మేలి ముసుగు ధరించమని చెప్పారు కానీ మనకు పర్దా లేదు అని చెప్పాడు రాముడే. స్త్రీలకు పర్దా విధించలేదు, మేలి ముసుగు ఉంటుంది. కానీ నలుగురి మధ్యకి వచ్చేటప్పుడు ఆవిడే పర్దా వేసుకుని రాకూడదంటే మన మేర ఉంటుంది కదా, పల్లకికుండా పర్దాని కూడా అర్థం ఉంటుంది ఇక్కడ. కాబట్టి యథేచ్ఛగా రావచ్చు, ఇలా ఆచారాలు చెప్తున్నాయి. రాముడు ఇంకొకటి మీరు గమనించండి, మొదటి నుంచి కూడా ఆయన సకల శాస్త్రాలు చదివాడు, సకల వేదాలు చదివాడు. చిన్న వయసులోనే ఆయన సంగీతం కూడా వచ్చాడు. ఆయనకు రాని విద్యలో అంటూ ఏమీ లేదు. వేదాలు చదివాడు, వేద శాస్త్రాలను చదివాడు, మంత్రాలు తెలుసు, పూజలు ఆయనే చేసుకుంటాడు, వాస్తు పూజ ఆయనే చేసుకుంటాడు. కొత్త ఇళ్లలోనూ పంచమిల్లోనూ అక్కడ ప్రతి చోట ఆయనే అన్నీ తెలిసినవాడు ఆయన. ఈ ఆచారం కూడా ఆయన చెప్పాడు, మన శాస్త్రాలు ఇట్లా చెప్పినాయి అని చెప్తే సరే అన్నారు. వచ్చింది సీత. ఇక్కడ నుంచి మనకి గుండె పగిలిపోయే మాటలు, కళ్ళ నీళ్ళు తెప్పించే సందర్భం జరుగుతాయి సీతారాముల మధ్యనే. అది మూడో మనిషి ప్రమేయం లేదు ఇక్కడ. ఆమెను చూడంగానే మొత్తం నగలు అవన్నీ వేసుకుని అలంకరించుకుని గబగబా ఆవిడ ఎట్లా వస్తుందంటే ఆత్రంతో
ఒక వెంటనే ఆయన దగ్గర తీస్తాడు. అయ్యో ఇన్నాళ్ళు ఏమైపోయినావు, ఎట్లా ఉన్నావు, ఒక్క మంచి మాట కోసం వచ్చింది. ఆయన చూపులు వేరేలాగా మారిపోయింది. క్రోధంతో ఉడికిపోతున్నట్టు రాము. కానీ ఆ క్రోధంతో అని అంటున్నారు, ఆవిడ మొహం చూడలేదు, మళ్ళీ మొహం వైపు చూసి కోపంగా చూడలేదు, చూపులు పక్కకు తిప్పుకుంటున్నాడట. చూపులు పక్కకు తిప్పుకుని కోపంగా అనేసాడట, నిన్ను విడిపించాను, నా రాజధర్మం నేను నెరవేర్చాను, నా భార్యను విడిపించుకోలేనంతటి మామూలు అసమర్థుని అనిపించుకోకుండా విడిపించుకున్నాను, సమర్థవంతంగా నేను శత్రువు చేతుల నుంచి విడిపించాను. ఇక నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి పోతావు పో. భరత దగ్గరికి వెళ్తావా వెళ్ళిపో, లేదా లక్ష్మణ్తో వెళ్ళిపోతావా వెళ్ళిపో, లేదా సుగ్రీవుని దగ్గరికి వెళ్తావా నీ ఇష్టం, నువ్వు స్వేచ్ఛ కలిగినాను ఇప్పుడు, కానీ నేను నేను స్వీకరించలేను అని చెప్పేసి ఈ మాట అన్నాడు. స్వీకరించలేను ఎందుకంటే ఇప్పుడు నీ శీలం మీద నాకు కొంత అనుమానం కలగడం సహజం కదా అన్నాడు. ఆ మాటలు వినేటప్పుడు ఆయన సీత వంక సూటిగా చూడలేదు. అయితే ఇంకొకటి అన్నట్ట, మసకబారిన వాళ్ళకి దీపం ఎలా కనిపిస్తుంది, నాకు నువ్వు అలా కనిపిస్తున్నావు అన్నాడు. మసకబారిన కళ్ళు అంటే తప్పెక్కడుంది, కళ్ళలో ఉందా దీపంలో ఉందా? కళ్ళలోనే ఉంది. కాబట్టి దీపం స్వచ్ఛమైంది అని చెప్తున్నాడు వాళ్ళు. ఇక్కడ చాలా పెద్ద అర్థం ఉంది అని అంటారు పెద్దవాళ్ళు. ఏంటంటే మసకబారిన కళ్ళతో చూస్తున్నప్పుడు దీపం అస్పష్టంగా కనిపించినట్టు నాకు నువ్వు కనిపించలేదు అని చెప్పాడు. అనేసరికి అంటే ఏంటి, తప్పు నా దగ్గరే ఉంది, తప్పట్లేదు, చెప్పక తప్పట్లేదు అని అర్థం వస్తుంది. చెప్పిన తర్వాత ఆవిడ కొయ్యబారిపోయింది. ఇంత పెద్ద మాట అన్నాడు ఏంటి, ఎక్కడికైనా వెళ్ళిపోమంటున్నాడు, ఎక్కడికి పోయేది ఇప్పుడు అని ఒక్కసారి ఆవిడ కుప్పకూలిపోయింది. ఇంత మాట పడతానని అనుకోలేదు అని అనుకుంది ఆవిడ. అని అంటే నేను రాజధర్మం కాబట్టి, క్షాత్ర పౌరుషం ఉంది కాబట్టి, విడిపించాలి కాబట్టి, నా ధర్మం కాబట్టి, భార్యను రక్షించుకోవడం అందుకని నా విధి కాబట్టి నేను చేశాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. నేను అసమర్థుని కాదని నిరూపించుకున్నాను, ఇంకా నీ ఇష్టం అన్నాడు. ఈ మాటలు వింటే మనకే చాలా కోపం వస్తుంది. కానీ ఒక్క మాట, మనం రాముడి మీద చాలా కోపం మొదటిసారి చదివినప్పుడు అంతే, మనకి ప్రతి ఒక్కడికి ఇది స్పష్టంగా వాల్మీకి అనువాదం. ఇది చదివినప్పుడు మనకి రాముల వారి మీద భక్తంతా ఎగిరిపోతుంది. ఆయన ముందు చెప్తున్నాను నేను ఆ మొదటిసారి చదివినప్పుడు. కానీ తర్వాత ఆలోచిస్తుంటే మన రామాయణం మొత్తం 2 సార్లు 3 సార్లు చదివితే చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. కరెక్ట్గా అంటే ఆయన అనడం కరెక్ట్ కాదు, మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన అమ్మ నాన్న ఉన్నారు, మన చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడప్పుడు పోటాడుకునే ఉంటారు, అది మనకు తెలుసు. ప్రతి ఇంట్లో జరుగుతుంది. కనీసం వాదించుకుని ఉంటారు, లేదా పెద్దగా ఆర్చుకునేలా ఉంటారు. అప్పుడు మనం నాన్న వైపు నిలబడతామా, అమ్మ వైపు నిలబడతామా, వాళ్ళు మనకి ఇద్దరికి సమానమేనా? మనం చిన్న పిల్లలు, వాళ్ళు ఎందుకు వాదించుకుంటారో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో ఒకళ్ళ మీద మనకు తెలియదు. అందుకని మనం ఏం చేస్తాం, ఆకలి సమానం పెట్టగలుగుతాం, అమ్మ దగ్గరికి వెళ్ళి మనం ముచ్చట్లు అంటాం, అది నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే కథలు వింటాం. అంతేగాని నువ్వు అమ్మ తిట్టావని నాన్నతో మాట్లాడటం మానేయం, నాన్న అంటే నాన్నే. అలాగే అమ్మ మీద ప్రేమతో మనం నాన్న దగ్గరికి వెళ్ళడం మానేయం, అమ్మ అంటే అమ్మే, 2 కళ్ళు మనకి. అట్లాగే సీతారాములు మనకి తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువ. మనకు తల్లిదండ్రులు ఇచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు, అందరికీ కూడా లోకోత్తరమైన తల్లిదండ్రులు వీళ్ళు, ఎవరికి కూడా స్టార్ట్ లేని తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ తప్పులు మనం ఎంచలేము, ఎంచకూడదు, వాళ్ళు ఏం చేసినా కరెక్టే. పైగా ఏంటంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న విషయం, వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. కాబట్టి మనం ఏ ఒక్కడి వైపు ఉండాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే మనకి మన వరకు మనని మనం అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది మన పరిధిలో. ఎందుకంటే అది మన పరిధికి మించిన ఆలోచనలు ఇవేంటి అనేది తర్వాత తెలుస్తుంది. రాముడు ఎందుకు ఇట్లా అన్నాడు. అప్పుడు సీత అంటుంది, సీత కూడా ఏంటంటే జవాబు ఇవ్వకుండా ఏడుస్తూ కూర్చోలేదు. ఆవిడ కళ్ళనీళ్ళు కాకపోతాయి, అవమానం కదా, ఇంతమందిలో ఇంత అవమానం భరించాల్సి వచ్చింది ఏంటి నేను అని. నేను ఇన్నాళ్ళు నేను నీకోసం కన్నీళ్ళు కాల్చింది ఇందుకోసమా, నువ్వు వస్తావనుకున్నాను, నువ్వు విడిపిస్తావనుకున్నాను, వెంటనే నన్ను ఆదరిస్తావనుకున్నాను, ఇంత కటువైన మాటలు మాట్లాడి నీకు మనసు ఎట్లా ఒప్పింది అని అడిగింది. అడిగి నేను ఎట్లాంటి కదా నీకు తెలియదా, ఈ మాట అడిగింది అమ్మవారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం కదా అని అడిగింది. వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి చేశారు వాళ్ళకి. ఇన్నేళ్ళు కలిసిమెలిసి పెరిగాం, మనం ఆడుకున్నాం పాడుకున్నాం, నేనింకా నీకు తెలీదా, నిన్ను తప్ప నేను ఇంకొక వ్యక్తిని కన్నెత్తి చూడడానికి కూడా నీకు తెలీదా. తెలిసి ఆవిడ మాట పామరుడు పామర స్త్రీతో మాట్లాడితే మాట్లాడావు అని, అంటే లేబర్ వాళ్ళతో మాట్లాడితే మాట్లాడావు అని. పామరులు అంటే చదువురాని వాళ్ళు మూర్ఖులు కాదు, ఆ మాట అనేది అజ్ఞాని అనుకోవచ్చు. అజ్ఞాని ఒక అజ్ఞానితో మాట్లాడావు, నా గురించి తెలుసు నీకు, నువ్వేమిటో తెలుసు, నా మీద నమ్మకం ఉంచుకుని కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే మరి నేను ఇంకేమనుకునేది, ఈ అవమానాన్ని భరించడం నా వల్ల కాదు, నేను అగ్నిలో దొరికి నేను నిరూపించుకుంటాను అని. ఇది సీత పౌరుషం. సీత అంతేగాని రాముని తిట్టిందని కాదు, ఆవిడ ఒకటే ఒక మాట అన్నది, అది కూడా అనకుండా ఎలా ఉంటుంది. అది వాళ్ళిద్దరి మధ్య మనం ఎవరిని సపోర్ట్ చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరు పుట్టిందే ఒకళ్ళ కోసం ఒకటి
పుట్టారు. సీతారాములు లాగా అంటారంటే ఈడు చూడ వాళ్ళిద్దరే. ఏ మాట అనుకోవడానికైనా వాళ్ళిద్దరు సరి సమానం, ఏది పంచడానికైనా వాళ్ళిద్దరు సరి సమానం. కాబట్టి ఆవిడ ఈ మాట వేసింది అని నేను అగ్ని పరీక్షకి నేను సిద్ధమవుతా, చిట్టి పెంచుకుంటాను ఇంకా అని లక్ష్మణ చిట్టి పేర్చు అంటుంది. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి, అప్పటికి లక్ష్మణుడే కొడుకు కాబట్టి, మరి అంటే పుత్ర సమానుడు కాబట్టి కొడుకు చిట్టి పెంచడం లోక సహజం. కొడుకులున్న వాళ్ళకి భర్త చిట్టి పేర్చక్కర్లేదు, కొడుకులే చేయాలి. కాబట్టి అక్కడ కూడా ఆవిడ ధర్మం పాటించింది, లక్ష్మణ చిట్టి పేర్చుంది. అంటే లక్ష్మణుడు వాళ్ళ అమ్మగా చూశాడు, ఆయన పర్మిషన్ కావాలి. ఈమె చెప్పడం వాళ్ళు వినడం, ఇద్దరికి ప్రభువు రాముడే. ఇద్దరికి ప్రభువు రాముడైనప్పుడు పిల్లలు వీళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయన కౌశల్య చెప్పిన న్యాయం కూడా అదే. అమ్మ, రాజు చెప్పినట్టే నువ్వు నేను వినాలి, చక్రవర్తి ఆయన కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన పరిపాలనలో ఉన్నాం కాబట్టి మన ఇద్దరం ఆయన మాట వినాలి అని చెప్పాడు, కౌశల్యకే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభువు రాముడు కాబట్టి రాముడు చెప్పినట్టు వీళ్ళు వినాలి. అందుకని లక్ష్మణుడు రాముడి వైపు చూశాడు. రాముడు తలవుపాడు చితి పేర్చమని. ఇది ఎందుకో కూడా రాముడే చెప్తాడు. అప్పుడు మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, రాముడు చెప్పింది వినాక. అందుకని మనం ఎవరి వైపు మాట్లాడకూడదు అని నా అభిప్రాయం. చితి పేర్చాడు. పేర్చాక అప్పుడు ఆవిడ అగ్ని పరివేశం చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ అన్న మాట ఒకటి ఏంటంటే, నేను నిజంగా రాముని తప్ప ఏ ఒక్కరిని కూడా పొరపాటును కూడా మనసులో కూడా స్మరించిన దాన్ని అయితే, రాముడే నాకు దైవం అయితే ఈ అగ్ని నన్ను ఏమీ చేయకుండుగాక, అలాగే నా పాతివృత్యం ఈ లోకాన్ని మొత్తానికి తెలిసే విధంగా అగ్ని చదార్చుగాక అని అంటుంది అని ప్రవేశించింది. అందరూ హాహాకారాలు చేస్తారు, దేవతలందరూ వస్తారు. మొత్తం దేవతలందరూ ఇప్పుడే రావడం అయిపోయింది. ఇంకా ఈయన మహావిష్ణువు తెలిసినా వచ్చి నష్టమేమీ లేదు ఇంకా. కాబట్టి దేవతలందరూ వచ్చి రాముడిని కాపాడతారు. బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, ఋషి వచ్చారు, మునులు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి ఏమిటి మనం చేసిన పని, ఆవిడ అగ్నిలో దుక్కుంటే నువ్వు బయట ఊరుకున్నావు ఎందుకు, నువ్వు ఆయన బయటికి తీసుకురావచ్చు కదా, ఆపచ్చు కదా అంటారు. ఇంతలో అగ్నిదేవుడు తీసుకొస్తాడు. అగ్నిదేవుడు చేతులతో పట్టుకొని తీసుకొచ్చి అగ్నిదేవుడు ఇచ్చిన ఒక ప్రకటన ఇది. మొత్తం యావత్ భారత జాతికే గర్వకారణం. సీత అగ్ని పునీత, అగ్నికే శుద్ధి కలిగిందిట ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి సీత మహాపతివ్రత. ఆవిడ ఎట్లా ఉందంటే బాలసూర్యుడిలాగా వెలిగిపోతున్నదట. ఆయన అగ్నిదేవుడు సృష్టించి ఆవిడ తీసుకొచ్చేసరికి అగ్నితో పునీతం అంటారు. మొన్న ఈ మధ్య ఒకళ్ళు ప్రశ్న వేస్తున్నారు, ఒక మూర్ఖులు, మీ వినాయకుడిని తయారు చేసేటప్పుడు మనంటే వినాయక చతుర్థి వినాయకుడి మట్టి విగ్రహాలు తయారు చేస్తారు కదా, ఆ మట్టి రోడ్డు పక్కన మట్టి, వాళ్ళు తొక్కిన మట్టి, అవి మీ చెత్తం పడేసిన మట్టి కదా, ఆ మట్టితో మీ వినాయకుడు చేస్తారు, మీరు మీ హిందువుల్లో అంతా ఇలాగే అని చెప్పి అన్య మతస్థులు కూడా కామెంట్ చేశారు. చేసినప్పుడు మన వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒరే మూర్ఖులారా, అగ్నిలో ఏదైనా కాలినప్పుడు అది శుద్ధి అవుతుంది, ఆ మట్టిని కాల్చి శుద్ధి చేసి మా వాళ్ళు తయారు చేస్తారు వినాయకుడి విగ్రహాలు, తెలియకపోతే మాట్లాడద్దు. ఇది మన సమాధానం. ఇది అందరికీ పట్టుకొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. అంటే అగ్నికి అంత శక్తి ఉంది, అగ్నితో ఒక్కసారి కాలిస్తే ఆ వస్తువు శుద్ధి అవుతుంది. ఇక్కడ సీత శుద్ధి చేయాల్సిన అవసరం లేదు, కానీ అగ్నిదేవుడు నిరూపించాడు, అందరి ముందు చెప్పాడు. సీత మహాపతివ్రత, సీత లాంటి స్త్రీ ఎక్కడా లేదు. సీత ఎట్టి పరిస్థితిలో రాముడి తప్ప వేరే వాళ్ళని కన్నెత్తి చూడదు. సీతను రాముడు స్వీకరించి తీరాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు అగ్నిదేవుడు. రాముడికి పరమ సంతోషం. అప్పుడు రాముడు ముందుకు వచ్చి చెప్పాడు, సీత ఏంటో నాకు తెలియక కాదు, మళ్ళీ మీకు మాట మార్చాలని అనుకోవద్దు. ఎందుకంటే రాముడు ఇంతమంది చెప్పాడు కాబట్టి మాట మార్చలేదు. ఆయన ఆవిడ పేరెత్తంగానే ఏడ్చేస్తాడు. చెట్టు పుట్ట అన్ని పట్టుకుని తిరిగాడు. సీత నన్ను తప్ప ఎవరిని తలుచుకోదని ఆయన నమ్మకం. తర్వాత హనుమంతుడు వచ్చి కూడా చెప్పాడు, సీత ఎట్లా ఉంది అక్కడ అశోకవనంలో, ఎంత కృషించిపోయింది, ఎంత కుంగిపోయింది అని కూడా చెప్పాడు ఆయన. అన్నీ తెలుసు రాముడికి. కానీ మరి లోకానికి ఎట్లా తెలుస్తుంది? అదేంటాడు రాముడు, ఇప్పుడు నేను కనుక ఉన్న పడంగా నేను తీసుకెళ్ళిపోతే అందరూ ఏమంటారు, ఆయనకి ఏదో ఆవిడ మీద వ్యామోహం అని అంటారు. ఆ చెట్ట పేరు నా రఘువంశానికి వద్దు, మత్స్యవేణి వంశం అది, లోకానికి తెలియాలి. ఇప్పుడు అదే అంటాడు, నాకు తెలుసు సీత ఎట్లాంటిదో, సీత వేరు నేను వేరు కాదు. సూర్యుడికి తేజస్సు, చంద్రుడికి కాంతి, వెన్నెల ఎలాగో సీత నేను అది. అంటే ఒకటి లేకపోతే ఒకటి లేదు. చంద్రుడు ఉంటేనే వెన్నెల, చంద్రుడి కూడా వెన్నెల ఎక్కడ ఉంది, అట్లాగే సూర్యుడు ఉంటేనే తేజస్సు. కాబట్టి ఒకటి లేకుండా ఉండలేవు కదా. అలా మేమిద్దరం ఒకటే రాముడే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇవన్నీ మళ్ళీ 1-2 సార్లు మనం రామాయణం చదువుతుంటే తృప్తిగా ఉంటుంది మనకి. రాముడు మనం తప్పు పట్టినందుకు కూడా అది దోషంగా మళ్ళీ మనమే ఆయన క్షమాపణ వేడుకుంటాం.
రామాని మీద కోపం వచ్చింది, స్వామి క్షమించు అని కూడా మనం అనుకుంటాం. మనందరం పిల్లమే కాబట్టి ఆయన క్షమించేస్తాడు, ఒకవేళ మనకు ఆవేశంలో మనం అనుకున్నా కూడా. అయితే ఇదంతా అయిన తర్వాత అప్పుడు రాముడు ఒక మాట అడిగాడు ఇప్పుడు దేవతలు ఏమన్నారంటే, నువ్వు కూడా సామాన్యులాగా చేస్తున్నావేంటి, భార్యను అనుమానించడము సామాన్య మనుషులు చేసేటట్టుగా నువ్వు చేసావు రామా అని అన్నారు దేవతలు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత రాముడు ఒక మాట అడిగాడు, అది సరే నన్నందరూ ప్రతి వాళ్ళు వచ్చి నువ్వు సామాన్యుడి కాదు అని అంటారు, నేను ఎవరు నేనండి అని, నేను దశరథ రాజు కొడుకునే నాకు తెలుసు, మరి ప్రతి వాళ్ళు నువ్వు మామూలు వాళ్ళగా మాట్లాడతావు, నువ్వు ఇట్లా అని అంటారు ఎందుకు, అసలు నేను ఎవరినో చెప్పండి, నా పుట్టుకూరకురాలు చెప్పండి అని అంటాడు. అంటే అప్పుడు చెప్తారు దేవతలు, అది ఎంత బాగుంటుందో. భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడి విశ్వరూపం ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తాడు, అదే చెప్తాడు, అదే వర్ణన రాముడు. ఏమని అంటే, సకల లోకాలు నీలో ఉన్నాయి, అట్లాగే ఆదిత్యుడు తెలుసు కదా, ద్వాదశ ఆదిత్యుడు, ఏకాదశి రుద్రుడు, ఇవన్నీ నీ స్వరూపాలే. ఇదంతా భగవద్గీతలో చెప్పిందే ఇక్కడ రామాయణంలో రాముడి రూపంగా చెప్తున్నారు. అంటే విరాట్ స్వరూపము, దానికి ఆది అంతము లేదు. పైగా ఏంటంటే నువ్వు విష్ణుమూర్తివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి అని చెప్పి విశ్వమంతా వ్యాపించిన మహాశక్తివి నువ్వు, మహాపురుషుడివి నువ్వు, నీలో అందరూ ఉన్నావు, అన్ని లోకాలు నీలో ఉన్నాయి. నీకు ఆ సంగతి తెలియదు, ఎందుకంటే నువ్వు నరుడిగా వచ్చావు కాబట్టి ఇక్కడ నువ్వు అలా ప్రవర్తించాల్సి వచ్చింది అంటే విని ఊరుకుంటాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఆయనవే ప్రపంచం, కొన్నాళ్ళు నువ్వు రాజ్యం చేసి వైకుంఠానికి వచ్చేసి అని చెప్తాడు. అని నేను వచ్చిన పని పూర్తయింది, అయితే చక్కగా రాజ్యం చేసి అప్పుడు రా అని చెప్తాడు. చెప్తే సరి విన్న వాళ్ళందరూ తృప్తి పడతారు. ఈ హంత కోలాహలం. అప్పుడు విభీషణుడు అడుగుతాడు, నన్ను ఏం చేయమంటావు రామా, ఇప్పుడు ఏం చేద్దాము. రాము చెప్తాడు, మేము వెళ్ళిపోతామని చెప్తాడు. లేదు మీరందరూ ఇక్కడ భోజనాలు చేయండి, ఒక 2 రోజులు ఉండండి అని చెప్తాడు విభీషణుడు. అంటే కాదు, అక్కడ నా భరతుడు అక్కడ ఎదురు చూస్తుంటాడు, అక్కడ భరతుడు కూడా వనవాసంలో ఉన్నాడు, మా వనవాసం అయిపోయింది, ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే భరతుడు ఆయన ఏం చేసుకుంటాడో తెలియదు అని వెంటనే వెళ్ళాలి మేము, కాబట్టి మమ్మల్ని పంపించేసి అన్నాడు. సరే అంటాడు. అని మరి ఇప్పుడు ఇంకేం చేయమంటావు అంటే, ఈ వానర వీరులందరూ కూడా మన కోసం వచ్చారు, మన యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళందరికీ చక్కగా సత్కారాలు చేయి. ఇంకొకటి, యుద్ధం అంతా అయిపోయి దేవతలందరూ వెళ్ళిపోయేటప్పుడు రాముడు అడుగుతారు, నీకేం కోరిక దేవేంద్రుడు వాడు అడిగినప్పుడు రాముడు ఏమంటాడు తెలుసా, చనిపోయిన వానరులు అందరూ బ్రతకాలి, యుద్ధంలో కొంతమంది చనిపోయారు, తప్పని యుద్ధం అన్నారు కాబట్టి చనిపోయిన ప్రతి వానరుడు బ్రతకాలి, వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలి, అట్లాగే వాళ్ళకి జీవితాంతం కూడా ఎప్పటికీ కూడా వాళ్ళ అరణ్యాల్లో సమృద్ధిగా పళ్ళు ఫలాలు లభించాలి, చక్కని తీయని మంచినీళ్ళు వాళ్ళకి లభించాలి అంటాడు. వెంటనే అందరూ బతుకుతారు. ఇది ఒకటి. తర్వాత వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళకందరికీ మంచి మంచి కానుకలు ఇచ్చాడు విభీషణుడు, ఈ సుగ్రీవుడికి వీళ్ళందరికీ ఇచ్చాక సీతమ్మని తీసుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు పుష్పక విమానంలో. పుష్పక విమానం అంటే ఎంతమంది ఎక్కినా దాంట్లో ఇంకా చోటు ఉంటుంది, ఎంతమంది ఎక్కినా దానికి విశాలంగా ఉంటుంది, అంత లేకుండా చోటు వస్తూనే ఉంటుంది, దానికే పుష్పక విమానం అంటారు. మన ఆర్టీసీ బస్సులు కూడా ఎవరికి అనేవాడు, మరి పుష్పక విమానం అంటే ఎంతమందిని తోసేస్తారు లోపల. సరే అయిన తర్వాత ఈ పుష్పక విమానంలో అందరూ బయలుదేరుతున్నారు. అయితే వీళ్ళంటారు, మాకు కూడా మీ అయోధ్య చూడాలనుంది, మేము కూడా మీతో పాటు వస్తాము అంటారు వానరులు రాముడితో. మరి రాముడే ప్లేస్ ఏంటో చూడాలనుంటుంది కదా అందరికీ. ఇంత గొప్ప వీరుడు, శూరుడు, సత్యవాక్కు పరిపాలించేవాడు, తండ్రి మాట కోసం ఇంత జీవితం త్యాగం చేసిన వాడు, ఇలాంటి మానవోత్తముడు ఎక్కడ దొరకడు. ఆయన ఉండే స్థలం ఎట్లా ఉంటుంది, ఆయన ఉండే నగరం ఎట్లా ఉంటుంది, ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది అని అందరికీ చూడాలనుందిట. రాముడు వెంటనే సంతోషంగా ఒప్పుకుంటాడు. అప్పుడు రాక్షసులు విభీషణ వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు, రండి అందరూ వెళ్దాం అంటాడు. అందరూ బయలుదేరుతారు. బయలుదేరితే ఈ అందరు విమానం ఎక్కారు, సీతను కూర్చోబెట్టుకున్నాడు రాముడు పక్కనే, ఇక అన్నీ చూపిస్తున్నాడు, ఇది ఇక్కడ ఇది అక్కడ అన్నీ చూపిస్తాడు అనమాట. ఇక్కడే నాకు సుగ్రీవుడు పరిచయం అయినాడు, ఇక్కడే జటాయువు పడిపోయింది, అన్నీ చూపిస్తూ ఉంటాడు. అన్నీ చూపిస్తుంటే ఏమంటుంది, చిన్న కోరిక నాకు అంటుంది సీతమ్మ. ఏమిటి అంటే, ఇప్పుడు ఈ వానర స్త్రీలు ఎవరో నాకు తెలియదు, ఇంతమంది వానరులు మనకి ఇంత సాయం చేశారు కదా, వాళ్ళ ఆడవాళ్ళు కూడా మనం తీసుకెళ్దాము అని అయోధ్య చూపిద్దాము అందరికీ అంటుంది. అందరూ ఒప్పుకుంటారు. వెంటనే దిగుతారు పల్లకి విమానం. దిగిన తర్వాత సుగ్రీవుడు వెళ్ళి చెప్తాడు, తారక్ చెప్తాడు, అందరినీ సిద్ధం చేయి, అందరూ వచ్చి అయోధ్య చూదురు కానీ అని. అందరూ సంతోషపడిపోతారు, మనం అయోధ్య చూడబోతున్నాం, సీతమ్మ చూడబోతున్నాం ఇప్పుడు అని అందరూ విమానం ఎక్కుతారు. ఎక్కి సంతోషంగా కోలాహలంగా విమానంలో అందరూ బయలుదేరారు. బయలుదేరాక దారిలో మళ్ళీ భరద్వాజ మహర్షిని కూడా దర్శించుకుంటారు, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆయనని చూసి వచ్చారు, వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళాలి కదా, చెప్తారు. చెప్తే ఆయన అంటాడు, అక్కడ భరతుడు ఒక్కడే కష్టపడుతున్నాడు, ఇప్పుడు అంతా సుఖాంతమైంది, అందరూ వెళ్ళిపోతున్నారు, చాలా సంతోషం,
భరతుడు మాత్రం పిచ్చిగా ఉన్నాడు. ఆ తైల సంస్కారం లేని జుట్టు, అట్లాగే కాషాయ బట్టలు కట్టుకుని దీనంగా అట్లా పడున్నాడు. అతను తొందరగా వెళ్ళి అతన్ని మళ్ళీ ఉద్ధరించండి అని చెప్తాడు. చెప్తే వీళ్ళు వెళ్తారు. వెళ్ళాక ఇంకా వీళ్ళు పొలిమేరలో వెళ్ళక ముందే రాముడు ఆగుతాడు. చెప్తాడనమాట హనుమంతుడితో, నువ్వు వెళ్ళి భరతుడిని చూడు, భరతుడికి చెప్పు, మా క్షేమం అంతా చెప్పు. ఎందుకంటే ఇంకా తెల్లవారితే ఆయన ప్రాయోపవేశం చేస్తాడు. ఇంకా ఒక్క రోజు దాటినా ఆగడు, సమయం మించిపోతుంది. అందుకని హనుమాను వేగంగా వెళ్ళి ఆయనకి మా క్షేమం చెప్పు, ఇట్లా క్షేమంగా ఉందని వచ్చేస్తున్నారు అని చెప్పు, లేకపోతే అగ్ని చుట్టూ తిరిగి ప్రాయోపవేశం చేస్తాడు. ఇంకా ఆయన లేకుండా ఎవరి వల్ల కాదు. అందుకని చెప్పి ఇంకొక మాట అంటాడు రాముడు. ఇక్కడ కూడా మనకి మానవ సహజమైన విషయాలు కనిపిస్తాయి. భరతుడి వైఖరి కనిపెట్టు, అతని మనసులో ఏమనుకుంటున్నాడో కనిపెట్టు మాటల ద్వారా. నాకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడా లేక తనే ఉంచుకోవాలనుకుంటున్నాడా? ఇవన్నీ మనుషులకు సహజం అని చెప్పడానికి. ఎందుకంటే నువ్వు శ్రీ మహావిష్ణువు అని చెప్పినా ఆయన మానవుడుగానే ఉండవచ్చుకున్నాడు కదా, కాబట్టి మనుషులు ఇలా ఉంటారు అని చెప్పడానికి. సరే అన్నాడు హనుమంతుడు. వెళ్ళి ఆయనకు చెప్పాడు, భరతుడు దీనంగా ఉన్నాడు, మా అన్న వస్తాడు, అసలు ఏమైపోయినారు వీళ్ళు అని మొత్తం చెప్తాడు. మారుతి ఇలా జరిగింది, సీతమ్మను అపహరించారు, సీతాకాండం కూడా ఆయన తెలియకపోం. అందరూ సుఖంగా ఉన్నప్పుడు చూశాడు అడవిలో, ఇలా ఉంది, ఇప్పుడు అందరూ క్షేమంగా వస్తున్నారు, నీకోసమే అక్కడ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అని అంటే ఉప్పొంగిపోతాడు భరతుడు. ఆయన సంతోషం అంతా ఇంత కాదు. వెంటనే అందరికి కబురు చేస్తాడు ఎదురు వెళ్ళడానికి. ఎదురు వెళ్ళి ఆశ్రమానికి తీసుకోవాలి. భరతుడి దగ్గర ఆశ్రమం, నంది గ్రామంలో ఆశ్రమంలో ఉంటున్నాడు. ఈయన కూడా అన్నకి లేని వైభవాలు నాకెందుకో ఈయన కూడా ఆశ్రమవాసిలాగా ఉంటున్నాడు. అందుకని వెళ్తారు. వెళ్ళి వాళ్ళని తీసుకుని అన్ని వాహనాలను తీసుకొని వెళ్ళి ఆశ్రమాన్ని తెచ్చుకుని అందరూ మళ్ళీ కబురు చెప్పుకుంటూ సంతోషంగా ఉండి ఇక్కడి నుంచి వీళ్ళు నగరానికి వెళ్ళాలి. తమలోకి తెలిసిపోయింది వీళ్ళు వచ్చేసారు అని. అందుకని వాళ్ళందరూ అక్కడ స్వాగత సన్నాహాలు చెప్పడానికి, ఎందుకంటే ఎంతో కష్టకాలం అయోధ్య నుంచి వచ్చేటప్పుడు విషయాలు మనం గుర్తు చేసుకుంటే కన్నీరు మున్నీరైపోయింది అయోధ్య. ఇప్పుడు కోలాహలమైంది. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ యుద్ధం అంతా అయిన తర్వాత దశరథ మహారాజు కనిపించాడు వీళ్ళకి రథం మీద. ఇంద్రుడు చూపించాడు, అదిగో మీ నాన్నగారు కూడా వచ్చాడు మీ యుద్ధం చూడడానికి, లోకోత్తరమైన యుద్ధము, పైగా నువ్వు రావణాసుని వధించి లోకకంటకుని తొలగించినందుకు ఇన్ని లోకాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నావు, పూలవనాలు కురుస్తున్నాయి, ఇదిగో మీ నాన్న కూడా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. చూస్తే ఒక బంగారు రథంలో పట్టుబట్టలు కట్టుకుని వెలిగిపోతూ దశరథుడు అంట. మనం దశరథుని ఎంత దీనంగా చూసాం. ఇప్పుడు ఈ దీంట్లో యుద్ధకాలంలో అన్ని సుఖాంతం ఆ పోగొట్టుకున్న వైభవాలన్నీ మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి. పూర్వ వైభవంతో కనిపిస్తున్నారు మనందరూ కూడా. మధ్యలో వచ్చిన కష్టకాలం సమస్యపోయింది. అందుకని ఇక్కడ చూశాడు దశరథుడు ఎంతో వెలిగిపోతున్నాడు, సంతోషంగా ఉన్నాడు దశరథుడు. ఎంతమంది పిల్లలు చూసుకున్నాడు. వనవాసం అయిపోయిందని సంతోషం ఆయనకి. నాయన వనవాసం అయిపోయింది, ఇక నేను మహారాజుగా చూస్తాను అని అంటే అని చెప్తాడు. ఇక నువ్వే రాజువి, కైకేయికి ఇచ్చిన 14 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. అంటే ఇక్కడ దశరథుడి అనుమతి తీసుకునే మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటున్నాడు రాముడు అని అర్థం. అంతేగాని భరతుడు ఇచ్చాడు కాబట్టి రాముడు రాజ్యాన్ని చేస్తున్నాడని కాదు. దశరథుడే స్వయంగా చెప్పాడు, 14 ఏళ్ళు అయిపోయింది వనవాసం కాబట్టి నీ రాజ్యం నీదే అని చెప్పాడు. ఇదొకటి ఇక్కడ కూడా న్యాయబద్ధంగా ఉంది. ఆయన ఇంకోటి కూడా చెప్తాడు. రాముడు అడుగుతాడు ఇక్కడ తండ్రిని ఏమనంటే, మరి మీరు ఇట్లా చెప్పారు నాకు బాగానే ఉంది, కానీ వెళ్ళిపోయే ముందు మీరు ఏమన్నారు, కైకతోనూ భరతుడితోనూ నాకు ఎట్లాంటి బంధము లేదని చెప్పారు, బంధాలు తెంచుకొని పోయినారు, ఆ మాట ఉపసంహరించుకోండి, ఆవిడ మీ భార్యే, భరతుడు మీ కొడుకే అని మీరు ఒక్కసారి అనండి అంటే వెంటనే ఆయన అంటాడు, మీరందరూ కూడా నాకు సమానమే, భరతుడు నా కొడుకే, కైకను కూడా క్షమించేస్తున్నాను. అంత మొత్తం ఎక్కడెక్కడ మనకి మనసు బాధపడే సంఘటనలు జరిగినాయో అవన్నీ మళ్ళీ మనసు సంతోషపడే సంఘటనలన్నీ వరుసగా జరుగుతున్నాయి అన్నమాట. వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ పట్టాభిషేకానికి అన్ని ఇప్పుడు ఎందుకంటే దశరథ రాజే ఇచ్చాడు ఈయనకు అనుమతి. ఇక్కడ భరతుడు చెప్తాడు అనమాట, అన్నయ్య 14 ఏళ్ళు నన్ను పరిపాలించమన్నావు కదా, పరిపాలించాను. 14 ఏళ్ళ తర్వాత నీకు స్వీకరించాను, నాన్నగారు చెప్పాడు కదా, నువ్వు స్వీకరించు. ఇటు చూస్తే న్యాయం, ఇటు చూస్తే ధర్మం, ప్రతి ఒక్కళ్ళు ధర్మం పాటిస్తారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే దాని సమాధానం ఎవరు చెప్పలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాముడి ప్రేమ గొప్పదా, భరతుడిది గొప్పదా, లక్ష్మణుడు గొప్పవాడా? ఈ ముగ్గురు ఎవరి ప్రేమ గొప్పది? సమాధానం చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే రాముడు తండ్రి మాట విన్నాడు, అక్కడ తమ్ముడి కోసం రాజ్యం వదులుకోలేదు రాముడు, ఆయన తండ్రి మాట పాలించడం కోసం వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు సమస్తంగా వదిలేశాడు, తల్లిదండ్రుని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు, ఆయన భార్యను వదిలేశాడు, రాముడి కోసం వెళ్ళిపోయాడు. రాముడు ఏం తింటే అది తిన్నాడు, రాముడికి సమస్త సేవలు చేశాడు, రాముడికి సరైన సమయంలో ధైర్యం చెప్పాడు. రాముని ఎక్కడెక్కడ ఆయన ఒక విధంగా
ఒకసారి ఏమవుతుందంటే లక్ష్మణ స్వామి మూర్ఛ, అది మనం స్కిప్ చేసాం ఇక్కడ. రావణాసుడు కొట్టిన బాణాలకి లక్ష్మణుడు మూర్ఛపోయాడు, చనిపోయాడని అనుకున్నారు. అప్పుడు రాముడు ఏడుస్తాడు కదా. అయితే ఆయన ఒక మాట అంటాడు, ఎక్కడన్నా వేరే దేశానికి వెళ్తే వేరే భార్య దొరుకుతుంది, ఒక భార్య చనిపోతే ఇంకో భార్య దొరుకుతుంది, ఒక తమ్ముడు పోతే ఇంకో తమ్ముడు దొరకడు, ఒకటే తల్లిదండ్రులు గర్భాన పుట్టినవాడు మళ్ళీ మనకు దొరకడు అని చెప్తాడు. అది కొంచెం కటుగా ఉన్న నిజం కూడా. ఎందుకంటే ఒక భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఒక తమ్ముడు పోతే ఇంకో తమ్ముడు ఎక్కడికి తెచ్చుకుంటారు. రక్త సంబంధం అనేది రాముడు అంత గాఢంగా విశ్వసించాడు ఆయన. కాబట్టి అప్పుడు సరే సంజీవుని పర్వతం తీసుకొస్తాడు. ఈయన చేసిన తర్వాత ఇక్కడ లక్ష్మణుడి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. సంజీవుని తెచ్చాక లక్ష్మణుడు బతకంగానే రాముడు ఆ ఉత్సాహానికి ఏమేమి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన అంటాడు, నువ్వు పోతే ఇంకా నేనెందుకు బతికి, నేను చచ్చిపోయేవాడిని, సీత వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమి వద్దు, నేను చచ్చిపోయేవాడిని, నువ్వు నీ గత ఏమన్నా అయితే అంటే లక్ష్మణుడు ఆ మాటకి తలదించుకున్నట్ట బాధతో. అన్నట్టు నువ్వు ఇట్లా మాట్లాడతావని నేను అనుకోలేదు, అన్నమాట తప్పుతావా నువ్వు, ఇప్పుడు నాకేదైతే నువ్వు కూడా చనిపోతే విభీషణుడికి నువ్వు ప్రతిజ్ఞ చేసావు కదా, రాజ్యం ఇప్పిస్తాను అని విభీషణుడికి ప్రతిజ్ఞ చేసావా, అన్నమాట తప్పినట్టు కాలేదా? నువ్వు చనిపోతే మరి లంకకి అది రావణాసురుడు ఎవరు వధిస్తారు, సీతమ్మని ఎవరు విడిపిస్తారు? కదా నీ ధర్మం కాదా, సీతను విడిపించడం నీ ధర్మం. అట్లాగే విభీషణుడి లంకకు నాశనం చేస్తానని ప్రమాణం చేసావు, అది నీ ధర్మం. ఇవన్నీ ఎట్లా తప్పుతావు అన్నయ్య? 14 ఏళ్ళు వనవాసం చేస్తాను అని నాన్నగారికి మాట ఇచ్చావు, ఇన్ని తప్పేస్తావు మాటలు, మాట తప్పడం తప్పు అన్నదాన్ని రాముడు వెంటనే నిల్చుని సరే అన్నట్టు. అది చాలా క్లియర్గా ఇస్తాడు. వెంట తప్పేస్తున్నట్టు రాముడు నిజమే అన్నట్టు అని లేచి నిలబడ్డాడు. అది లక్ష్మణుడు రాముడికి ప్రతి నిమిషం అండదండగా నిలబడ్డాడు. ఒక సమయంలో సీతమ్మ అంటుంది, రాముడికి లక్ష్మణుడు తండ్రిలాగా వ్యవహరించాడు. ఆయన తండ్రి లేని నోటికి ఇచ్చాడు రాముడికి. రాముడు లక్ష్మణుడికి తండ్రి లేని నోటికి ఇచ్చాడు అనలేదు, లక్ష్మణుడే తండ్రిలాగా వ్యవహరించాడు. అంత గొప్ప క్యారెక్టర్ లక్ష్మణుడికి. ఇప్పుడు మరి ఎవరు గొప్ప అని చెప్తాను? ఇక భరతుడు తనకు తల్లి తెచ్చిపెట్టిన రాజ్యం, తండ్రి ఒప్పుకున్న రాజ్యం, తండ్రి తన రాజుగా అంగీకరించిన విషయాలు ఉన్నాయి. అయినా సరే ఆయన తనకు ఏ శిక్ష లేకపోయినా కూడా ఈ 14 ఏళ్ళు వనవాసం చేశాడు. తనకి ఇచ్చిన సింహాసనం కూడా తృణీకరించాడు. రాముడి పేరునే ఆయన రాజ్యం చేశాడు. కాబట్టి మనం దీని మీద ఒక పరీక్ష కానీ ఒక ఏమంటారంటే చర్చ కానీ పెట్టుకోవచ్చు, ఎవరి క్యారెక్టర్ గొప్పది, అనంతపురంలో ఎవరు గొప్పవాడు. శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఎవరికి చెప్తే విన్నాడు, భరతుడిని అంటి పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి వీళ్ళలో ఎవరు గొప్ప అని చెప్పడం చాలా కష్టమైన విషయం. ఇక్కడ వీళ్ళకి పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే భరతుడు శత్రుఘ్నుడిని చెప్పాట, అందరినీ ఈ మంగళి వాళ్ళు ఉంటారు కదా తీసుకొచ్చి క్షురకర్మ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి, అడవుల్లో ఇన్నేళ్ళు పెరిగారంటే గడ్డాలు అవన్నీ పెరిగే ఉంటాయి, కానీ మనకు రాముడు అలా చూపించారు. రాముడు అంటే ఇలాగే చూపిస్తారు. ఇంత సమోహనాకారము, పరిశుభ్రమైన అవతారము, పట్టుబట్టలు, పూలదండలు, తులసిమాలు, గుమగుమలు, చక్కటి అగరవతుల పరిమళాలు, చల్లని చూపు, అభయహస్తము, ఇదే తెలుసు మనకు రాముడు అంటే. కాబట్టి రాముడు అలా ఊహించుకోలేము. అందుకనే మనం ఎప్పుడు ఈ అవతారంలో మనం రాముడు తెలుసు, ఆయన అరణ్యవాసాన్ని మనం ఊహించుకోలేము. కానీ జరిగింది ఇదేట, క్షురకర్మ చేశారు. అంత క్షౌరం చేసిన తర్వాత వాళ్ళని శుభ్రంగా స్నానాలు అవి చేయించి పట్టుబట్టలు పెట్టి మంచి సుముహూర్తంలో వాళ్ళకి పట్టాభిషేకం జరిగింది శ్రీరాముడికి. తల్లులు ఆశీర్వదించారు. అందరూ కూడా మొత్తం దేవతలు, సిద్ధులు, గంధర్వులు, కింపురుషులు, ఋషులు, మునులు ప్రతి ఒక్కరూ వచ్చారు శ్రీరామ పట్టాభిషేకానికి. రామరాజ్యం వైభవం గురించి చెప్పడానికి మాటలు చాలా మనకి. ఆ రాజ్యంలో ఒక్కడికి కూడా ఆకలి అన్నమాట లేదు, పరస్పరం కలహించుకోవడం లేవు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు లేవు, చెడిపోయిన పిల్లలు లేవు. అట్లాగే తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా చూసుకునే కొడుకులు మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రుల్ని తూలనాడిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని ఒక ఏమంటారంటే అవమానించే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రుల్ని పూజించే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇది రామరాజ్యం. కాబట్టి అట్లాగే ఏంటంటే భార్యలు భర్తల్ని గౌరవించడం, భర్తలు భార్యలను సంరక్షించడం, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు దేశం సుభిక్షంగా ఉంది. ఏ జీవజాలము కూడా ఆకలితో అనుమతించలేదు. రాముడు తనకి ఎవరన్నా వరాలు ఇస్తానంటే ఇదే అడిగేవాడు, వీళ్ళందరినీ కూడా చల్లగా చూడాలి, ప్రతి జీవికి కూడా చక్కగా పళ్ళు ఫలాలు వాటి ఆహారం అందుబాటులో ఉండాలి. ఇదంతా రామరాజ్యం. అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చాట. ఈ పట్టాభిషేకం సమయంలో రాముడు అందరినీ సత్కరించాడు. ఒక్కొక్కళ్ళకి కూడా అన్ని బంగారు నగలు, పట్టు వస్త్రాలు ఇచ్చి సత్కరించాడు. సీత కూడా ఆయన చిన్న గిఫ్ట్ ఇచ్చాట, ముత్యాల హారం ఇచ్చాట. ఆవిడకి ఇచ్చిన తర్వాత ఆవిడ చూస్తుంది కదా పట్టుకొని, ఆవిడ అటు ఇటు చూస్తుంది కదా. అంటే ఏంటి, ఆవిడ మనసులో అది ఎవరికో ఇవ్వాలని ఉంది. అది ఇవ్వాలంటే మళ్ళీ రాముడి అనుమతి కావాలి, ఎందుకంటే రాముడు ఇచ్చిన గిఫ్ట్ కదా అది. రాముడు తనకు ఒక
కానుక ఇచ్చాడు అంటే అది తను వేరే వాళ్ళకి ఇచ్చేది కదా. మనమైనా అంతే కదా, ఎవరైనా మనకు కావాల్సిన వాడు గిఫ్ట్ ఇస్తే దాన్ని వెంటనే వేరే వాళ్ళకి ఇస్తే వాడు ఫీల్ అవుతారు కదా. అందుకని సీతమ్మ ఆలోచిస్తుంటే సీత ఏమనుకుంటుందో రాముడికి కాబట్టి ఎవరికి తెలుస్తుంది. ఆయన అన్నట్టు సీత అది ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయని చెప్పాడు అని. బలము శక్తి సామర్థ్యాలు ఉండి నలుగురి మేలు కోరేవాడు, నలుగురికి మేలు చేసిన వాడు, అలాంటి వాడు ఎవరైతే నీ దృష్టిలో ఉన్నాడో అతనికి ఇవ్వు అని చెప్పాడు. అతను ఎవరు? హనుమంతుడితో ఆవిడ వెంటనే ఆయనకి ఇచ్చేసింది అంతే. అది తెంపడము అవన్నీ లేవు. అవేంటంటే హనుమంతుడి మనసులో రాముడు ఎల్లప్పుడూ ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ చెప్పారు. ఈ కట్టుకథలు కూడా మధురంగా ఉన్నాయి. మన విన్న కట్టుకథలు కూడా చాలా బాగున్నాయి. ఇందాక మనం చెప్పుకున్న మండోదరి, రాముడి వెనకాల నుంచి రావడం, ఈ కథలే కానీ చాలా బాగుంటాయి. రాముడి వైభవాన్ని, శీల వైభవాన్ని చెప్పే కథలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇదంతా అయిన తర్వాత అందరూ ఎవరి రాజ్యాలకు వెళ్ళిపోయారు. రాముడు సుఖంగా ఉన్నాడు, సీతమ్మ, రాముడు అన్నదమ్ములు. అయితే ఇక్కడ రాముడు ఏం చేశాట, లక్ష్మణుడు ఆయన చాలా ఇష్టమైన వాడు కాబట్టి లక్ష్మణుడికి యువరాజ్య పట్టాభిషేకం అంటే యువరాజ్య పట్టాభిషేకం చేస్తాము అన్నట్టు. ఈ లవకుశులు ఇదంతా ఉత్తరాఖండ్లో ఉంది. మనం ఉత్తరాఖండ వరకే మనం వాల్మీకి రామాయణం అనుకుంటాం కాబట్టి అన్నట్టు ఆయన లక్ష్మణుడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను, కాబోయే యువరాజు ఇతనే. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. భరతుడు ఏం చెప్పాడు లక్ష్మణుడు, ఎందుకంటే నేను కాదు అతను కావాలి, అతనికే చెయ్యి అంటే సరే రాముడు ఒప్పుకున్నాడు. వాళ్ళని వాళ్ళకు ఒక అన్యోన్యత ఉంది. ఎవరికి చెప్పినా వాళ్ళు వింటారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఆయన భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఈ విధంగా రాణులందరూ సంతోషించారు. కౌశల్యదేవి, కౌశల్యకి ఇంకా అందరికంటే పండగ ఉంది. ఆమె ఏం చేసింటే వచ్చిన వానర స్త్రీలందరినీ ఆదరించింది కౌశల్య. ఎందుకంటే ఇంతమంది కూడా ఆవిడకి కావలసిన వాళ్ళు బంధువులైనారు. తన రాముడికి సహాయం చేసిన వాళ్ళు వీళ్ళందరూ. అందుకని పేరుని ఆదరించారు. రాముడు అసలు భవనంలోకి వెళ్ళడంతోనే తన సొంత భవనంలోకి సుగ్రీవుని ముందు తీసుకెళ్ళాడు. అంత కృతజ్ఞత. ఒక మేలు చేసిన వాడిని మర్చిపోకపోవడం శ్రీరాముడి లక్షణం. ఆయనట ఎవరన్నా చిన్న మేలు చేస్తే జీవితాంతం చెప్పుకుంటాడు రాముడు. అట్లాంటిది ఇంత పెద్ద మేలు చేశాడు సుగ్రీవుడు. ఇంకా హనుమంతుడు బహిప్రాణం. ఈ విధంగా ఏ ఒక్కరిని కూడా రాముడు విస్మరించలేదు. ఆఖరికి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మైందుడు, వివుడు, ఇట్లాంటి చిన్న చిన్న వానర యోధుల్ని కూడా ప్రతి ఒక్కరిని పేరుగా సత్కరించారు అక్కడ. అట్లాగే విభీషణుని ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి సంతోషపెట్టి రాముడు వైభవంగా రాజ్యం చేశాడు. రామరాజ్యం గురించి మనం తెలుసుకున్నాము. అయితే మనకి కూడా త్వరలోనే రామరాజ్యం వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న తెలిసిన న్యూస్ ఒకటొకటిగా మన వాళ్ళందరం కూడా మళ్ళీ రామరాజ్యం వైపుగా మళ్ళుతున్నాము. ఈ ఆశ మళ్ళీ మనం వచ్చే సంవత్సరం ప్రవచనాలు చెప్పుకునేసరికి పరిపూర్ణమైన రామరాజ్యం రావాలి. అన్యులు ఎవరి చేత మనం పడకుండా, బాధలు పడకుండా మన హిందూ సంస్కృతి విజృంభించాలి. ప్రతి నోట రామశబ్దం రావాలి, ప్రతి ఇంట రాముడి పూజలు జరగాలి. జై శ్రీరామ్ అనేది మన నినాదం కావాలి. ఎందుకంటే రాముడికి మించిన దేవుడు లేడు. ప్రతి వాళ్ళు ఒప్పుకునే విషయమే ఇది. ప్రతి మతం వాళ్ళు కూడా రాముని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మతం అని ఆయన దూరం పెడుతున్నారు. వచ్చిన చిక్కంతా అంతే. కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే వాళ్ళందరూ రాముని ఇష్టపడుతున్నారు. అన్య మతస్థులు రాముడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు, రాముని ఇష్టపడుతున్నారు, రాముడు ఒక గొప్ప హీరోగా, గొప్ప చక్రవర్తిగా ఆరాధిస్తున్నారు. కానీ మతం అనేది వాళ్ళు భరించలేకపోతున్నారు. రాముడు ఒక మతానికి చెందినవాడు కాదు, మనకు చెందినవాడు, ఈ భూమండలానికి చెందినవాడు, భూమండలాన్ని ఏలిన చక్రవర్తి. భూమండలం అంటే అందులో ఖండాలన్నీ వచ్చినాయి, అన్ని ఖండాలు వెళ్ళినవాడు ఆయన చక్రవర్తి. కాబట్టి ఆయనకి మతం అంటగట్టకూడదు మనం. కాబట్టి మనకు రామరాజ్యం రావాలి. మనందరం ఇంటింట రామభక్తి ప్రచారం చేయాలి. వీలైనంత వరకు మనందరం కలుసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు దానికి సత్సంగాలు ఏర్పరచుకుందాం. మీకు అందరికీ ఇష్టమైతే ఇక్కడే మన ఏరియాలోనే మనం ఒక సత్సంగం ఏర్పరచుకుందాం. వారానికి ఒకరోజు కలుసుకుందాం. అందులో భక్తి గీతాలు పాడుకుందాం, లేదా భక్తి కథలు చెప్పుకుందాం, పురాణాలు కొంచెం చెప్పుకుందాం, లేదా వారానికి ఒక గంట. ఆ సమయం ఎవరైనా ఇవ్వగలిగితే కృతజ్ఞం, తప్పకుండా నేను వస్తాను. వారానికి ఒకరోజు కలుసుకుందాం, అందరం పంచుకుందాం. అక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు ధార్మికమైన విషయాలు చర్చించుకుందాం, మన దేశ సంస్కృతికి సంబంధించి చర్చించుకుందాం, మనం నేర్చుకున్నామని వ్యాపింపజెప్తాం. ఇక్కడ ఒక చోట మనం ఒక సత్సంగంలో ఒక మాట అనుకున్నాము, అది వెంటనే మనం వెళ్ళి నలుగురికి చెప్తాం. ఆ విధంగా ప్రచారం అవుతుంది మనకు తెలియకుండానే. దానికి చదువులు అక్కర్లేదు, డిగ్రీలు అక్కర్లేదు, పురాణాలు వేదాలు చదవక్కర్లేదు. నలుగురం కూర్చుని 4 మంచి మాటలు మాట్లాడుకుంటే చాలు, అదే చాలు మనకి. తర్వాత గీతా ప్రచారం, గీత గురించి మాట్లాడుకుందాం, గీత గురించి తెలుసుకుందాం. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి మనకి. మామూలు వాళ్ళం మనందరం, కానీ మనం అంతులే పనులు చేయగలం. మనం తలుచుకుంటే ఏమన్నా చేయగలం. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. ఈసారి మన సత్సంగం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 5గురిని టార్గెట్ పెట్టుకోండి తీసుకురావడానికి. 5గురిని మనం అనుకుంటే కనీసం 3 తీసుకురాగలుగుతాం.
కాబట్టి మనందరం కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒకటే టాపిక్, ఇక్కడ మనం ఇదొకటే మాట్లాడుకున్నాము రామాయణం గురించి. అది కూడా నేను ఒకదానే మాట్లాడుతూ వచ్చాను. సత్సంగాలు మనందరం కూడా భాగం పంచుకున్నాం, సమానంగా భాగం పంచుకుంటాం. కాబట్టి ఈ విషయమే మీరందరూ ఆలోచించండి తప్పకుండా. ఇక చివరిగా ఈ రామాయణం ఫలశ్రుతి చెప్తున్నారు. ఫలశ్రుతి వాల్మీకి మహర్షి చెప్పారు. కాబట్టి దీన్ని మనం అయిపోయిందని సంపూర్ణమని భావిస్తున్నాము యుద్ధకాండ. ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారంటే, ఈ రామాయణం శ్రద్ధగా విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, దీని గురించి పారాయణం చేసిన వాళ్ళకి, పఠనం చేసిన వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది, వాళ్ళ కుటుంబం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతుంది, వాళ్ళ పిల్లలకి సంపూర్ణమైన ఆరోగ్యాలు వస్తాయి, వాళ్ళ పసుపు కుంకాలకి ఏ లోటు ఉండదు, అందరూ కూడా సకుటుంబంతో సహా సంతోషంగా ఉంటారు, ఎప్పుడూ శుభవార్తలే వింటారు, ఎప్పుడు శుభమే జరుగుతుంది, ఎప్పుడు శుభవార్తలే వింటారు, వాళ్ళకి బంధువు యోగం ఉండదు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు మరణించరు, శోకం లేదు అలాంటి కుటుంబాలకి. అంటే ఒకటి మన డౌట్ వస్తుంది, ఇక్కడ రామరాజ్యంలో అసలు ఎవరు పోలేదా అంటారు. పోవడం అంటే వాళ్ళ ఆయుధాయం పూర్తయికపోతారు, మధ్యలో అనుకోకుండా టక్కన పోవడము, వాళ్ళ కుటుంబాలు అనాథలైపోవడం, వీధులు పడడం జరగదు. ఒక వయసు రాగానే వృద్ధాప్యంలో వానప్రస్థానికి వెళ్ళిపోతారు పిల్లలు, ఇక్కడ పిల్లలు పొంది పెడతారు కుటుంబ బాధ్యతలు. ఆ విధంగా వానప్రస్థానం చేస్తూ వాళ్ళు మోక్షం పొందుతారు. అక్కడ మరణం అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి ఏదో అర్ధాయుష్గా పోవడం అలాంటివి జరగవు. అర్ధాయుష్గా ఎవరు కూడా పోరు. ఇప్పుడు మనం ఈ రామాయణ పఠనం చేసేవారికి ఫలశ్రుతులు ఇది కూడా చెప్తారు, ఎవరికి కూడా ఆకస్మిక మరణాలు ఉండవు. ఇంకోటి, కోల్పోయిన ఆస్తులన్నీ వస్తాయి, కోల్పోయిన ఆస్తులన్నీ వస్తాయి, మనం పోగొట్టుకున్న ఆస్తులన్నీ వస్తాయి. అట్లాగే మీకు కోర్టులో కానీ ఎక్కడన్నా మనకి వివాదాల్లో ఉన్న భూములు అవన్నీ కూడా మళ్ళీ మనకు వస్తాయిట, మనం ఏమీ చేయకుండానే. మనం కోల్పోయిన పదవి మనకు వస్తుంది, కోల్పోయిన ధనం వస్తుంది, ఎవరన్నా మనది పొరపాటు తస్కరిస్తే మళ్ళీ మనకు చేరతాయి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరితో కలహాలు ఉండవు, ఏ ఒక్క వ్యక్తి మనం ద్వేషించడు. ఈ రామాయణం పారాయణం చేసిన వాళ్ళకి అందరూ ఆత్మీయులే అవుతారు. కాబట్టి ధనధాన్యాలు, ఆయుష్, కీర్తి, వాళ్ళ పేరు ప్రతిష్టలు చాలా ఇనుడిస్తాయట. కాబట్టి రామాయణం మనం ఇవన్నీ ఆశించి మనం చెప్పుకోవాలని చాలా వ్యర్థం లేదు. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాతో సహా రాముడి మీద భక్తితో, సీతమ్మ మీద ప్రేమతో, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద మనం గౌరవంతో వచ్చాం. ఇప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు వేరువేరు కాదు కదా, అంతా ఒకటే. కాబట్టి మనందరం రాముడి పరివారం. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనందరం ఒక కుటుంబం అనే ఫీలింగ్తోనే వెళ్ళాం ఇన్ని రోజులు కూడా ఇంటికి. మీ పేరు నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మొహం కూడా నా మనసులో గురించిపోయింది. ఇంటికి వెళ్ళాక కూడా అలా వినడం, అందరం కలిసి ఆస్వాదించడం, ఇంతకంటే ఎన్నో మనందరం రాముడి కుటుంబీకులము, రాముడి పరివారం, రాముడి దర్బార్లో వాళ్ళ మనందరం. ఆ రకంగా దేశం మొత్తం రామరాజ్యమే, దేశమంతా రాముడిదే, పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఆయన ప్రతినిధులే వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం మన దేశాన్ని గురించి మనం దేశక్షేమం కోరుకుందాం, కుటుంబాల క్షేమం కోరుకుందాం. దేశక్షేమం తర్వాత మన కుటుంబాలు, దేశక్షేమం అంటే మన కుటుంబాలు బాగానే ఉంటాయి. అదే మన కుటుంబం బాగుంది అంటే మన కుటుంబం ఒకటే బాగుంటుంది. దేశం అంతా బాగుంది అంటే మన కుటుంబాలు అన్నీ బాగున్నాయనే లెక్క. కాబట్టి ఇందులో ఏదైనా దోషాలు జరిగినా, కొన్ని పొరపాట్లు జరిగినా, మొన్న దుందుబి మాయవి పేరు దగ్గర అక్కడ పొరపాటు జరిగింది. నేను ఇది అయిపోతుండగానే నేను గుర్తు చేసుకున్నాను, వెంటనే షాప్ కోరుకున్నాను నేను. కాబట్టి దానికి మీరందరూ కూడా క్షమించాలి. ముందు చెప్పుకుంది కూడా మనం సరిగ్గానే చెప్పేసుకున్నాం. కాబట్టి అది కొంత ప్రశాంతంగా ఉందని ఆలోచిస్తే చెప్పింది కరెక్ట్గానే చెప్పాము అక్కడ. అయితే పేరు మాయావి దుందుబి దగ్గర మనం నేను పొరపాటు పడ్డాను, క్షమించండి అందరూ కూడా. రాముల వారిని ముందే నేను షాపులో కోరేసుకున్నాను ఆ రోజే. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు కానీ పెద్ద పెద్దవి కానీ ఏమైనా ఉంటే మీ అందరి రూపాల్లో కూడా శ్రీరాముడే క్షమించుగాక. సీతారామలక్ష్మణ్ని, ఆంజనేయ స్వామిని మా వల్ల ఏదైనా పొరపాట్లు తప్పులు జరుగుతుంటే క్షమించమని మనసారా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. मौसी जी